యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య, ద రియల్ టాక్ విత్ చాణక్యలో ఈరోజు ఒక యాక్ట్రెస్, తను కేవలం యాక్ట్రెసే కాదు, షీఈ్ ఏ సింగర్ అండ్ అయితే ప్రజెంట్ డైరెక్షన్ అనేది కూడా చేస్తూ కూడా ఒక మంచి మూవీ బ్లాక్ బస్టర్ కూడా కొట్టింది. కాకపోతే తెలుగు వాళ్ళకి మాత్రం కేవలం ఒక యాక్ట్రెస్గా మాత్రమే తెలుసు. కాకపోతే అదర్ సైడ్ ఆఫ్ ద ఏస్తర్ మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు ఏస్తర్ నోరా. మరి అయితే ఆవిడతో బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మాట్లాడుకోవాలి, కాంట్రవర్సీస్ అనేది కూడా ఆవిడ చుట్టూ ఉన్నాయి. సో దాని గురించి లైట్గా టచ్ చేసేద్దాం, ఓకేనా? హాయ్ ఏస్తర్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. ఐ థింక్ దిస్ ఇస్ అన్ ఫ్యాన్ బాయ్ మూమెంట్. ఎందుకంటే మీరు తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ తేజ గారిది 1000 అబద్ధాలు అనే మూవీ. అవునండి. ఆ మూవీలో హీరోయిన్గా చేసినప్పుడు ఆ టైంలో నేను కాలేజ్లో ఉన్నాను. సో ఒక హీరోయిన్స్ని చూసి లవ్లో పడ్డాము, ఇట్స్ క్రష్ కైండ్ ఆఫ్ థింగ్ అని ఉంటుంది కదా. సో ఆ టైంలో మిమ్మల్ని చూసినప్పుడు ఐ ఫెల్ట్. సో మీతో నేను ఇప్పుడు ఇంటర్వ్యూ కదా, వాట్ అ జర్నీ. యా, ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్. అండ్ అయినా కానీ సో ఎంత క్రష్ హీరోయిన్ కూర్చున్నా కానీ క్వశ్చన్స్ మాత్రం అలాగే ఉంటాయి. ఎస్, అడగండి, నో వరీస్. ఇక్కడ ప్రేమతో ఆన్సర్ ఇస్తాను. మళ్ళీ ఈ ఇంటర్వ్యూ మీకు ఇంకో 10 years మీతో ట్రావెల్ అవ్వాలి. సూపర్. ఓకే, సో తలా మూవీతో రాబోతున్నారు. అవునండి. ఎలా ఉండబోతుంది? సో యాజ్ ఎ మదర్గానా ఏంటి? నాట్ యాజ్ అ మదర్. ఓకే, బట్ మదర్గా ఉంటే కూడా ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ డిగ్రేడింగ్ ఆర్ ఎనీథింగ్, అలా ఏం ఆలోచించను. బికాజ్ ఐ థింక్ ఒక మదర్గా కూడా హీరోయినిజం అయి ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్. ఒక పని మనిషి కూడా హీరోయిన్ అవ్వచ్చు, ఒక మదర్ కూడా హీరోయిన్ అవ్వచ్చు, ఒక గ్రాండ్ మదర్ కూడా హీరోయిన్ అవ్వచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ద స్క్రిప్ట్ ఈస్ రిటన్ అండ్ వాట్ ఇట్ ఆఫర్స్ టు అన్ ఆర్టిస్ట్. సో ఐ విల్ నెవర్ థింక్, ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ అ మదర్స్ క్యారెక్టర్ ఐ వుడెంట్ మైండ్. బట్ ఐ ఆల్రెడీ ప్లేడ్, అంటే కన్నడ సినిమాలో ఐ హ్యావ్ ప్లేడ్ అ మదర్ ఫర్ అ 5-year-old కిడ్, ఒక 5-year బిడ్డ గల. సో నేను అలా రోల్ జడ్జ్ చేయను. బట్ తలాలో మదర్ క్యారెక్టర్ కాదు, ఇట్స్ అ వెరీ పెక్యులియర్ ఒక ఐ థింక్ ఎలా రెక్కీ లేదా సంస్కార్ కాలనీ లేదా అలా కొన్ని క్యారెక్టర్స్ ఎలా మైండ్లో ఉండిపోయాయో, ఇప్పుడు రెక్కీలో అలాంటి క్యారెక్టర్ రేఖ అనే క్యారెక్టర్ కూడా హీరోయిన్ అవ్వచ్చు అనేది దానికన్నా ముందు దెర్ ఇస్ నో ఇమాజినేషన్. అనేది ఒక క్యారెక్టర్ రోల్ లాగా. బట్ ఒక మొత్తం స్క్రిప్ట్నే లేపేంత ఒక క్యారెక్టర్ అయి ఉంటుందని ఎవరు ఆలోచించరు. ఇన్ ద సేమ్ వే ఈ స్క్రిప్ట్లో కూడా ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇలా ఉన్న ఒక క్యారెక్టర్ కూడా ఒక సినిమాకి లైఫ్ ఇవ్వగలుగుతుంది, ఒక సినిమాని చేస్తూగలుగుతుంది అనేది మీరు ఈ సినిమా చూస్తే దిస్ ఇస్ అ న్యూ ఆపర్చునిటీ ఫర్ మీ, ఫర్ ఎవ్రీబడి, ఫర్ మై ఆడియన్స్, ఎనీబడి హూ విషెస్ మీ వెల్, లేదా నాకు ఒక ఇంకా కొత్త షేడ్లో చూడాలనే కోరిక ఉన్న వాళ్ళందరికీ ఒక సాటిస్ఫైయింగ్ మూమెంట్ తలలో ఉంటుంది. ఓకే, ఎందుకంటే సో ఆ ట్రైలర్స్ కానీ లేకపోతే ఆ పోస్టర్స్ కానీ అన్నీ చూసేటప్పటికి అరే ఏంటి ఏస్తర్ గారు అప్పుడే మదర్గా చేస్తున్నారు అంటే 5 years old కిడ్కి చేయడమా, దట్ వాస్ డిఫరెంట్. కాకపోతే బిగ్ అంటే పెద్ద అబ్బాయి ఉన్నప్పుడు వాళ్ళకు మదర్గా చేయడం అనేది ఏంటిది అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది. బట్ యూ క్లారిఫైడ్ దట్ వన్, దట్ వాస్ వెరీ నైస్. యా, రియల్లీ ఫైన్, అమ్మయ్య అని అనుకున్న మూమెంట్. ఓకే, అండ్ సో ఎక్కడి నుంచి మొదలెడదాం? మీ ఇష్టం, యూ ఆర్ ద ఏమంటారు సెయిలర్, మీరు తీసుకెళ్ళిపోండి, నేను బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నా ఉంటాను. ఓకే, అండ్ సో రీసెంట్ టైమ్స్లో తెలుగులో కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇట్ వాస్ వెరీ హ్యాపీ. కాకపోతే అనుకున్నంత బ్రేక్ అనేది ఎక్కడ ఒక ప్రాజెక్ట్ ద్వారా దొరుకుతుంది అనుకుంటున్నారా, దొరకట్లేదా? ఐఎమ్ హ్యాపీ, చూడండి, ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ఓన్ టర్మ్స్. అంటే ఒకటి ఇప్పుడు అనుకున్నదంటే, అంటే అనుకున్నది ఈజ్ లైక్ వాట్ యూ సే, ఇట్స్ అన్ ఇమాజినేషన్ కదా. బట్ విత్ ద గ్రౌండ్ రియాలిటీస్, ఫ్యాక్ట్స్, ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని విషయాలు కానీ, ట్రెండ్స్ కానీ, లేదా ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్లో కానీ, I think I'm in one of the best places that anybody of my contemporaries or my place లో ఉన్న ఎవరు కూడా ఇంత ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉండటం ఈజ్ ఆల్సో వెరీ గ్రేట్ బ్లెస్సింగ్ అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఏదో ఒక ప్రెషర్ కింద వచ్చి అవసరం లేనిది లేదా ఇష్టం లేనిది చేసి బ్రతకడం కూడా ఒక ఇట్స్ నాట్ రియలీ అ సక్సెస్ ఇన్ మై ఐస్. అంటే టు బి ఏబుల్ టు డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ and with that getting success, getting love is one thing. You feel happy, genuinely happy. You can sit relaxed and say, okay, I'm living my life. But getting to a place at the cost of your own mental health, at the cost of your own emotional health, killing yourself and gaining something doesn't make sense to me. So personally, I'm in a very happy space. సో ఇప్పుడైతే ఏ బాత్రబందీ లేకుండా
సో యు ఆర్ గోయింగ్ ఇన్ యువర్ వే అండ్ ఎవ్రీథింగ్. ఒక ఫ్రీ బర్డ్ లాగా ఐఎమ్ జస్ట్ ఫ్లయింగ్. ఎవరితో కాంపిటీషన్ లేదు, నా స్పేస్ నా అంటే ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీబడీ స్పేస్, ఐఎమ్ నాట్ గివింగ్ మై స్పేస్ టు ఎనీబడీ, బట్ ఇన్ మై ఓన్ పేస్, ఇన్ మై ఓన్ దిస్ థింగ్ ఐఎమ్ జస్ట్ ఫ్లయింగ్ మై ఓన్ స్కై. ఓకే, నైస్. అండ్ ఒక 15 years బ్యాక్ ఐ థింక్ సో 15 to ఒక 16 years బ్యాక్ మీ జర్నీ అనేది కూడా స్టార్ట్ అయింది. సో యాజ్ ఏ హీరోయిన్గా కానీ సో ఈ ఇండస్ట్రీ వైపు సో ఇలా అడుగులు పడడానికి మెయిన్ రీజన్ ఏంటి? జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్లీ 2012 నుంచి. ఐ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ ఫిల్మ్స్ ఫ్రమ్ 2012. ఓకే, సో మేబీ 13 years. నేను ఎప్పుడు లైఫ్లో నేను హీరోయిన్ అవ్వాలి లేదా సినిమాలోకి రావాలని నేను కోరిక లేదు, డ్రీమ్ లేదు, ఆస్పిరేషన్ ఏం లేదు. ఐ లైక్ మ్యూజిక్, ఐ లైక్ డాన్స్ అలా. బట్ సినిమా చూడటం అని కూడా నాకు పెద్ద ఇది క్రేజ్ లేదు బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్స్. నా పేరెంట్స్ నా చిన్నప్పుడు ఐ టు షో ఇంట్రెస్ట్ ఇన్ సింగింగ్ అండ్ ఐ టు షో ఇంట్రెస్ట్ ఇన్ డాన్సింగ్. గల్ఫ్లో ఉన్నాము, అప్పుడు అబ్రాడ్లో ఉన్నాము. మా మదర్ కూడా చాలా ఇంట్రెస్టెడ్, ఆమె స్కూల్ కాలేజ్లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్ కాబట్టి నాలో ఆ క్యారెక్టరిస్టిక్స్ చూసేటప్పుడు గుర్తించింది, ఓకే షీ ఆల్సో హ్యాస్ ద సేమ్ టేస్ట్. అప్పుడు గల్ఫ్లో పెద్ద ఎక్స్పోజర్ లేదు. సో దెన్ షీ సెడ్ ఓకే లెట్స్ గో టు ఇండియా. ఇండియాకి వెళ్తే ఆమెకి కావాల్సిన అన్ని ట్రైనింగ్స్ కానీ క్లాసెస్కి వెళ్ళడం, ఆమెకు కావాల్సిన ఒక మంచి చైల్డ్హుడ్ ఇవ్వగలుగుతామనే ఒక థాట్లో, దో షీ వాజ్ ఇన్ అ వెరీ హై పేయింగ్ జాబ్, ఆల్ హర్ కెరియర్ వాజ్ డూయింగ్ సో వెల్, స్టిల్ షీ గేవ్ దట్ అప్. షీ బ్రాట్ మీ టు ఇండియా. సో మ్యాంగ్లూర్ వాజ్ హర్ హోమ్ టౌన్. సో అక్కడ నాకు 3rd standard to 10th standard స్కూలింగ్, అట్ ద సేమ్ టైమ్ ట్రైనింగ్ ఇన్ మ్యూజిక్, డాన్స్ అవన్నీ నేర్చుకుంటూ వచ్చాను. అప్పుడు కొంచెం హై స్కూల్కి వచ్చి హైట్ వచ్చి అలాంటి ఎవ్రీబడి యూస్ టు సే సీ షీ లుక్స్ లైక్ హేమమాలిని, షీ లుక్స్ లైక్ దిస్. ఈవెన్ వెన్ ఇన్ బాంబే మై గురుగారు సరోజ్ ఖాన్ గారు ఎప్పుడు అనేవారు, యంగ్ హేమమాలిని గారు ఉన్నట్టున్నావు నువ్వు, నీ ఐజ్ నీ లక్షణాలు అలా ఉన్నాయి, నువ్వు ట్రై చేస్తే నీకు బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ అవ్వచ్చు. సో ఎంత చెప్పినా అది ఒక కాంప్లిమెంట్గా అనుకునేదాన్ని, అంతేగాని అవునా అయితే నేను హీరోయిన్ అవ్వాలి అని ఏ ఒక్క రోజు అసలు మేకప్ పిచ్చి లేదు. నాకు క్లాసికల్ డాన్స్లో రెడీ అయ్యి అది ఇష్టం, భరతనాట్యంలో లాంగ్ హెయిర్ అవన్నీ నాకు ఇష్టం. బట్ అగైన్ హీరోయిన్ అవ్వాలంటే అది ఓపెన్ డ్రెస్సెస్ వేసుకోవాలంటే నాకు ఇష్టం లేదు. మళ్ళీ స్క్రీన్ మీద ఏడవటం అంటే నాకు ఇష్టం లేదు. ఎవరెవరిని హగ్ చేయాలంటే నాకు ఇష్టం లేదు. ఈవెన్ నౌ ఇఫ్ ఐఎమ్ నాట్ యాక్టింగ్ ఐ జస్ట్ లైక్ టు షేక్ హ్యాండ్స్ ఆర్ నమస్తే. ర్యాండమ్ గా అందరిని ఇలా హగ్ చేయడం ఐఎమ్ నాట్ ఫిజికల్లీ అంత కంఫర్టబుల్ కాదు నేను అందరితో. అండ్ ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్. సో నాకు చాలా మందితో స్పేస్ షేర్ చేసి కూడా అలవాటు లేదు. నేను ఎలా ఉంటే ఇక్కడాక ఓకే, వీళ్ళ దగ్గర టచ్ చేసి కూర్చుంటే స్కూల్లో కూడా గర్ల్స్ స్కూల్లే ఆయన నాకు అమ్మాయిల మీద పడితే నాకు ఇరిటేషన్, వాళ్ళ చెమట స్మెల్ వస్తుంటుంది. లైక్ దట్, లైక్ ఐ యూస్ టు బి అ వెరీ రిజర్వ్ పర్సన్. సో ఐ యూస్ టు థింక్ సినిమా అంటే యూ షుడ్ బి సో కంఫర్టబుల్ విత్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇట్స్ నాట్ ఫర్ మీ. కాలేజ్ దెన్ లేటర్ ఆన్ ఫర్ మై స్టడీస్ నాకు యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్ చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి లేదా పాలిటిక్స్ లాంటి సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్. సో డాన్స్ సింగింగ్ నేను చేస్తాను, కానీ మెయిన్ స్ట్రీమ్ ఐ వాస్ థింకింగ్ ఐ విల్ టేక్ అప్ సంథింగ్ లైక్ దిస్, ఐ విల్ ఆన్సర్ సివిల్స్ అని. సో ఐ గాట్ గుడ్ పర్సంటేజ్, డిస్టింక్షన్ వచ్చింది. అండ్ ఒక మంచి కాలేజ్ అనేసరికి సెయింట్ జేవియర్స్ ముంబైలో నాకు మెరిట్ సీట్ వచ్చింది. సో మై మదర్ అండ్ ఐ మూవ్ టు బాంబే. మై డాడ్ కంటిన్యూడ్ బీయింగ్ ఇన్ అబ్రాడ్. హాలిడేస్లో వెళ్తాం, అలా మేనేజ్ అవుతుంది. బాంబేకి వెళ్ళేటప్పుడు కూడా సెయింట్ జేవియర్స్ అంటే మళ్ళీ హెప్ కాలేజ్. ప్రతి సాటర్డే సండే ఒక షూటింగ్, ఒక 4 మేనేజర్స్ తిరుగుతూనే ఉంటారు. ఎంజే అవుతావా, విజే అవుతావా అని అడుగుతూ ఉంటారు. ఇంకా నేను అన్నిటికీ నో నాట్ ఇంట్రెస్ట్. మోడలింగ్ అయినా చేయొచ్చు కదా, కొంచెం మీరు డైటింగ్ చేయాలి, హైట్ బాగుంది మీరు మోడల్ అవ్వచ్చు అంటే డైటింగ్ చేయాలా? నో, ఐ కెనాట్ నాట్ ఈట్ వాట్ ఐ లైక్. సో ఐ సే అవసరం అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్, దానికోసం మళ్ళీ ఇంట్రెస్ట్ లేని థింగ్స్ అన్ని చేసి ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్లో వెళ్ళడం ఎందుకు? దానికన్నా ఐ విల్ ఫోకస్ ఆన్ మై స్టడీస్, ఐ విల్ డూ దిస్ యాజ్ మై పార్ట్ టైమ్. స్టేజ్ ఐ లైక్ బీయింగ్ ఆన్ స్టేజ్. సో లైవ్ షోస్, సింగింగ్, డాన్సింగ్ చేస్తూ అక్కడ ఆ కోరిక కూడా నాకు ఎంజాయ్ అయ్యే వర్క్స్ కూడా చేయగలుగుతాను, ఇక్కడ స్టడీస్ కూడా చేయగలుగుతాను. మళ్ళీ ఇది ఎందుకు కావాలి నాకు అన్నట్టే ఉండే. బట్ సినిమా కేమ్ బికాస్ ఆఫ్ మై గురు గారు సరోజ్ ఖాన్ గారు. సరోజ్ ఖాన్ కేమ్ ఇన్ టు మై లైఫ్ త్రూ డాన్స్, బికాస్ షీ వాజ్ అ బాలీవుడ్ కొరియోగ్రఫర్ అండ్ కథక్ డాన్సర్. భరతనాట్యం ఒక మన సెమినార్ పెట్టుకున్నప్పుడు దానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. షీ సా మీ అండ్ షీ స్టార్టెడ్ టెల్లింగ్ హీరోయిన్ మేరీ హీరోయిన్ కిధర్ హే మేరీ హీరోయిన్. ఇట్ స్టార్టెడ్ విత్ దోస్ టీజింగ్స్, హేమమాలిని ఎక్కడ ఉంది, మేరీ చోటీ హేమమాలిని. దెన్ షీ యూస్ టు సే మై నెక్స్ట్ హీరోయిన్, నెక్స్ట్ నిన్ను లాంచ్ చేస్తాను నేను. అవన్నీ పీపుల్ యూస్ టు సే, షీ నెవర్ సేస్ ఇలా ఎవరికి చెప్పదు ఆమె, నీకు చెప్తుందంటే యూ మస్ట్ రియల్లీ కన్సిడర్ అండ్ ఆల్. దెన్ షీ ఈవెన్ స్పోక్ టు మై మదర్. మా మదర్తో కూడా చెప్పారు, అన్ని ట్రైనింగ్ ఉంది, ఒక హీరోయిన్కి కావాల్సిన అన్ని ట్రైనింగ్స్ ఆమెకు ఉన్నాయి, అక్కడ ఎవరెవరో హీరోయిన్స్ అవుతున్నారంట. షీ ఆల్వేస్ హర్ ఏమంటారు మోస్ట్ గో టు సెంటెన్సెస్, పీపుల్ విత్ 2 left feet ఆర్ డాన్సింగ్ దేర్.
అంటే ఎవరిని ఉద్దేశించి అన్నారు? అందరినీ అంటే నార్మల్లీ షీ టు టేక్ మీ అలాంగ్ విత్ హర్ ఫర్ షూట్స్ అండ్ ఆల్. అక్కడ వెళ్తే ఒక్కొక్క హీరోయిన్స్ ఒక్కొక్క స్టెప్ చేయడానికి పడే కష్టాలు చూస్తే చూడు, ఇలాంటి వాళ్ళనే హీరోయిన్ చేసి తిరుగుతున్నారు ఇండస్ట్రీలో. ఇంకా నీలాంటి వాళ్ళు హీరోయిన్ అవుతే ఎంత బాగుంటుంది. నువ్వు ట్రైన్డ్ డాన్సర్వి, ట్రైన్డ్ సింగర్వి, యూ హ్యావ్ ట్రైనింగ్ ఇన్ ఎవ్రీథింగ్. సింపుల్ గా చెప్పాలంటే ఒక లోడెడ్ గన్ అయితే రెడీగా ఉంది వార్ కోసం అన్నట్టు. yes, so she's like, you are totally ready, you are trained to be a heroine and you are sitting here. Yeah. And they ఏమీ లేదు, ఏదేదో చేసుకుని వచ్చారు. హీరోయిన్ ఆ జ్యూస్ దేదో బేబీకో, సమోసా దేదో బేబీకో సామె అంటుంది. వీళ్ళందరూ ఎందుకున్నారు? మా కర్మ. ఇంకా మాలాంటి టెక్నీషియన్స్కి మంచి ఆర్టిస్ట్ లేరు. డ్యూరింగ్ హర్ ఎండ్ టైమ్స్, లైక్ బిఫోర్ షీ పాస్డ్ అవే అండ్ డ్యూరింగ్ ఆల్ దీస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ హర్ లైఫ్, హర్ బిగ్గెస్ట్ కంప్లైంట్ వాజ్ ఎవరికి డాన్స్ చేయమని. లైక్ ఆఫ్టర్ మాధురి దీక్షిత్ గారు, షీ యూజ్డ్ టు ఆల్వేస్ సే, వాళ్ళకి ఓన్గా టాలెంట్ లేదు వేరే విషయం, చెప్పింది నేర్చుకునే టాలెంట్ కూడా లేదు కదా. ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చిన, ఒక షూటింగ్కి వెళ్ళే 1 వీక్ ముందు నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేసిన, ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. ఓకే, వీ యూస్ టు రిహర్స్ ఆ సాంగ్స్ అన్ని. వెన్ ఐ వాజ్ హర్ స్టూడెంట్, షీ యూస్ టు మేక్ అస్ లెర్న్ దేర్. సో షీ యూస్ టు సే, సీ హౌ నైస్, నీకే ఒక మంచి మేకప్ కాస్ట్యూమ్ వేస్తే నువ్వే హీరోయిన్గా చేయొచ్చు కదా, ఆమెకి మళ్ళీ నేర్పించాలి. మళ్ళీ అక్కడ 10 సారి బ్యాడ్ టేక్స్, ఎన్జీ టేక్స్ అన్నీ అయ్యాక 200 డాన్సర్స్, బిగ్ సెటప్స్ చేస్తూ బి. ఆమె మైక్లో కూడా అందరికీ తిడుతూనే ఉంటుంది, బాగా చేయకపోతే షీ యూస్ టు జస్ట్ షౌట్ ఎట్ దెమ్. దట్ ఈస్ వెన్ షీ యూస్ టు టెల్, నీకు అనిపించదా వీళ్ళు చేసేటప్పుడు కూడా వీళ్ళేంటి నేను చేస్తాను చూడు అన్నట్టు నీకు అనిపించదా? మోటివేషన్ మాత్రం నార్మల్ గా చేయలేదు. అవును, చాలా. షీ యూస్ టు టేక్ మీ. నా కాలేజ్ లేదంటే ఎక్కడున్నావు, ఫ్రీ ఉన్నావా, ఫిల్మ్ సిటీకి వచ్చాయి, ఉన్నావా ఆ లొకేషన్కి వచ్చాయి. షీ టు టేక్ మీ అండ్ షీ టు సే, సో సింపుల్, వై యూ థింక్ యూ కాన్ డూ ఫిల్మ్స్, ఎవరున్నారు, ఎవరు నిన్ను అటాక్ చేస్తారు. దెన్ వీ హ్యాడ్ దిస్ థింగ్స్ కదా, ఇండస్ట్రీలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది. మా మమ్మీకి చెప్పేవారు, ఏదో ఒక అబ్బాయి వచ్చి లాంచ్ చేస్తారంటే ఓకే, నేను ఒక మదర్ లాంటి అమ్మాయిని, నేను చెప్తున్నాను కదా ఇండస్ట్రీలో. ఆమె ఉన్నంత వరకు నా ఇనిషియల్ ఇయర్స్లో షీ హ్యాస్ రియలీ ప్రొటెక్టెడ్, గైడెడ్ లైక్ అ ట్రూ మదర్. షీ హెస్ బీన్ విత్ మీ త్రూ అవుట్. షీ టు టెల్ మీ, నీకు మిడ్ నైట్లో ఇబ్బంది ఉంటే కూడా నాకు ఒక్క కాల్ చేయి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దట్ మచ్ షీ హెస్ లవ్డ్ అండ్ సపోర్టెడ్ మీ. ఈవెన్ టుడే నాకు బాంబేలో ఒక కాల్ చేస్తే ఇక్కడున్నంతే కనెక్షన్స్ అండ్ సపోర్ట్ అక్కడ కూడా ఉంది. ఆల్వేస్ మాస్టర్ జీ చెప్పి వెళ్ళారంట, ఓకే ఒక్కరోజు ఆమె చాలా బహుత్ బడి స్టార్ హో జాయేగి వో. కిత్నా ఎంత ఏది ఉంటే కూడా ఆమె స్టాఫ్ హెయిర్ మేకప్ అవన్నీ చేస్తున్నప్పుడు, ఏ ఎస్తర్ కా కాల్ ఆయా థా క్యా, नहीं मास्टर जी कॉल आया तो कभी भी उसने बुलाया तो 12 बजे भी रात को अगर किया तो उसके पास जाओ. క్యూ మాస్టర్ జీ, ఆమె హెయిర్ స్టైలిస్ట్ ఇప్పుడు కూడా అంటుంది, నువ్వు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను, ఎందుకంటే మాస్టర్ జీ అన్నిసారి చెప్పి వెళ్ళారనమాట. సే ఏక్ దిన్ వో బహుత్ బడి స్టార్ బనేగి, ఏక్ దిన్ వో బహుత్ బడి స్టార్ బనేగి. సో ఐ వాంటెడ్ హర్ టు బీ విత్ మీ అండ్ ఐ వాంటెడ్ దట్ అట్లీస్ట్ 1 సాంగ్ ఆర్ సంథింగ్. నా డెబ్యూ ఆమెతోనే చేశాను నేను. మై బారోమాస్ ఫస్ట్ ఫిల్మ్ వాజ్ విత్ హర్. బట్ ఈవెన్ టుడే షీ ఆల్వేస్ వాంటెడ్ టు డూ 1 హిట్ సాంగ్ విత్ మీ. అప్పుడు ఉన్న అలాంటి గ్లోరీ ఒకసారి నాతో చేయాలనే చాలా కోరిక ఉండే. బట్ అగైన్ బై నౌ ద ఇండస్ట్రీ హెస్ బికమ్ సో పొల్యూటెడ్ అండ్ సో ఆమెకే ఆ వాల్యూ, అంత లెజెండరీ కొరియోగ్రాఫర్ అయిపోయి కూడా ఆమెకి కావాల్సిన ఆ రెస్పెక్ట్, అప్పుడున్న రెస్పెక్ట్ తర్వాత వచ్చిన మేకర్స్ గోయింగ్ ఆన్ డేస్ లో మాత్రం ఇక్కడ రెస్పెక్ట్ అనేది దొరకలేదనే. బికాజ్ ఎవ్రీబడి యూజ్డ్ టు ఓన్లీ రెస్పెక్ట్. సో అంటే ఎంత దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ షీ హస్ షేర్డ్ విత్ మీ దట్ ఈవెన్ బీయింగ్ హర్ ఇన్ హర్ ప్లేస్, ద పొల్యూషన్ ఇన్ ద ఇండస్ట్రీ వాస్ సో బ్యాడ్ that even she was not getting the due respect and status that she deserves. అలాంటప్పుడు మనం కలిసి వర్క్ చేసే పరిస్థితి తర్వాత ఎప్పుడు రాలేదు. But I think now that she has passed away, she's gone to God. I think now is when she's praying and అక్కడ కూడా చెప్తూ ఉంటుందేమో దేవుడికి, చాసి ఆమె ఒక్కరోజు చాలా పెద్ద స్టార్ట్ అయిపోతుంది, ఆమె కొంచెం బ్లెస్సింగ్స్ పంపించండి అని చెప్పి. షీ హెస్ బికమ్ ఎన్ ఏంజల్. గురువు గారి కన్నా పేరెంట్స్ తర్వాత గురువు. సో గురువునే ఇంత ప్రేమించి ఐ థింక్ ఖచ్చితంగా అక్కడ నుంచి ప్రే చేసి పంపిస్తారు అనుకుంటున్నాను. సింపుల్గా చెప్పాలంటే సరోజ్ ఖాన్ గారు మిమ్మల్ని ఒక కిడ్ గానే చూసారు. చాలా అసలు ప్యాంపరింగ్ అని మీరు చెప్తూ ఉంటే అంత లవ్ అండ్ స్వీట్ అఫెక్షన్ అనేది కూడా చూపించారు. సో బారోమాస్ చేశారు. అవును. సో దాని తర్వాత ఎన్ని మూవీస్ చేశారు హిందీలో? దాంతో ఇంకో 2 హిందీ మూవీస్ చేశాను. ఒకటి కయామత్ హీ కయామత్ అని చేశాను, ఒకటి మిస్టర్ మనీ అని చేశాను. ఓకే. ఆఫ్టర్ దట్ తేజ గారి పరిచయం. ఈ తేజ గారి పరిచయం అనేది కూడా చాలా విచిత్రం కదా. నేను ఎప్పుడు, నాకు ఒక్క తెలుగు ఫ్రెండ్ లేరు. ఓకే. నాకు తెలుగు లాంగ్వేజ్ ఛానల్, నాకు తెలుగు తమిళ్ మలయాళంకి తేడా. మలయాళం తెలుసు బికాస్ గల్ఫ్లో ఉన్నప్పుడు మలయాళీస్ చాలా మంది సర్కిల్ ఉంటుంది. బట్ తమిళ్ తెలుగుకి పెద్ద తేడా ఉంటుందనే కూడా తెలియదు బికాస్ గల్ఫ్లో ఉన్నాను. గల్ఫ్ నుంచి మ్యాంగ్లూర్లో అప్పుడు ఇంత పెద్ద మెట్రోపాలిటన్ సిటీ కాదు, ఎక్స్పోజర్ లేదు. టీవీ ఛానల్స్ చేంజ్ చేసేటప్పుడు కూడా ఒక్కసారి మనకి అర్థం కాని లాంగ్వేజ్ అనేసరికి అది ఏదో తమిళ్ తెలుగు లాంగ్వేజ్ అసలు మాకు తెలియదు. నెక్స్ట్ ఛానల్. సో నేను ఎప్పుడు లాంగ్వేజ్ కూడా విని తెలియదు నాకు. అలాంటున్నప్పుడు సడన్గా సినిమాలే చేస్తాను అనుకోలేదు. చేసిన ఒక హిందీ సినిమా ఏమో అనుకున్నా, తెలుగు సినిమానా లైఫ్లోనే ఆలోచననే లేదు ఆ విషయం గురించి.
సడన్లీ దే సెడ్ తేజ గారు హీస్ అ వెరీ బిగ్ డైరెక్టర్, వన్ మేనేజర్. అప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అని అవన్నీ లేనే లేదు, ఫేస్బుక్ ఉంది. ఐ వాజ్ నాట్ ఆన్ ఫేస్బుక్. అది బరోమాస్ చేసిన సినిమా వర్కింగ్ స్టిల్స్ కొన్ని సర్క్యులేట్ అయ్యాయి అమంగ్స్ట్ మేనేజర్స్. ఓకే. అండ్ తేజ గారు వాజ్ ఇన్ బాంబే లుకింగ్ ఫర్ అ హీరోయిన్ ఫర్ వెయ్యి అబద్ధాలు. అండ్ హీ హ్యాస్ షార్ట్ లిస్టెడ్ 3 heroines who are there in that room when I entered. ఓకే, మీతో పాటు ఇంకా ముగ్గురున్నారా? Yes. ముగ్గురులో కూడా ఒక్కరు నాకు ఎవరని కూడా తెలుసు. ఆమె ఇజాబెల్ అనే ఒక అమ్మాయి ఉంది. షీ వాజ్ లేటర్ ఫర్ ఫేర్ అండ్ లవ్లీ యాడ్ అవన్నీ చేసేది ఆమె. ఓకే. ఒక పాపులర్ మోడల్, బ్రెజిలియన్ మోడల్. షీ వాజ్ వన్ ఆఫ్ దెమ్. I used to see her on టీవీ ఛానల్స్ లో ఫేర్నెస్ క్రీమ్ కని యాడ్కి వచ్చే అమ్మాయి ఆమె. నేను నోబడి, జస్ట్ 1 or 2 films ఓల్డ్. అండ్ సడన్లీ హీ సా మై పిక్చర్స్ ఆఫ్టర్ సెలెక్టింగ్ దెమ్. అండ్ దెన్ అదే రోజు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది ఆయనకి. అర్జెంట్లో ఎమర్జెన్సీ అమ్మాయి ఇప్పుడే రాగలిగితే నేను ఆమెను కలుస్తాను, ఇప్పుడే తీసుకొచ్చేయండి ఆమెను. సో దే ఇమీడియట్లీ నో హీస్ అ బిగ్ డైరెక్టర్, హీ వాంట్స్ టు మీట్ యూ, నువ్వు తొందరగానే తీసుకొచ్చారు. మమ్మీ నేను వెళ్ళాము. వెళ్తే అంత ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఆ ముగ్గురు అమ్మాయిలు అక్కడ చైర్లో కూర్చున్నారు. హీ సెడ్ కమ్ ఫస్ట్ సిట్. ఎస్తర్, యా కమ్ సిట్ డౌన్. సో నెంబర్ 4 కూర్చోండి. Yes. నెంబర్ 4. Then he said, you know Telugu? No. You know me? No. You know, I don't know anything. And everything's answer is no. Then how are you here? I said, because you saw my pictures and all. Okay. I am a good director in Telugu. Okay. I am a big director in Telugu, he said. I'm like, okay. దెన్ నువ్వు వెతికితే ఎవరినైనా అడిగితే నీకు తెలుస్తుంది, తర్వాత అడుగు, అది ఫైండ్ అవుట్ చేయి నువ్వు అన్నారు. ఓకే. తర్వాత యాక్టింగ్ వచ్చు, కోర్స్ చేసుకున్నావా? ఎస్. ఏమైనా ఆడిషన్ సీన్ ఏమైనా ఉన్నా చేసి చూపించగలవా అంటే అలాంటిది ఏం లేదు. నేను లైఫ్లో ఇప్పుడు దాకా కూడా ఆడిషన్ అనేది ఇవ్వలేదు. ఓకే. నో. సో ఆటోమేటిక్గా మూవీస్ కూడా అంటే ఒక అపీరియన్స్ అనేది కూడా చూసి సో ఒకదానికొకటి అలా వచ్చేస్తాయి. ఇప్పుడు దాకా కూడా అంతే. ఇప్పుడు దాకా కూడా నాకు ఒక మేనేజర్ అన్న అతను లేరు, ఎవరు నా ఫొటోస్ చేసి తీసుకొని తిరుగుతున్నారు అనేవారు లేరు. ఒక్క వర్క్ నుంచి ఇంకో వర్క్. సో ఆయన అయితే ఏం చేద్దాం, ఏదైనా సీన్ రెడీ లేదు, సో నేను నీకు ఒక పని చేద్దాం, కూర్చో అన్నారు. ఇలాగే ఫేస్ టు ఫేస్ కాఫీ టేబుల్ ఉంటుంది కదా హోటల్ రూమ్స్లో, అలా ఫేస్ టు ఫేస్ కూర్చున్నారు. నేను నీకు ఇది చెప్తాను, సిచ్యువేషన్ చెప్తాను, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు నువ్వు రియాక్షన్ ఇవ్వు నాకు అన్నారు. ఒక ఇమోషనల్ సిచ్యువేషన్ చెప్పారు. చెప్పి నన్ను దానికి రియాక్ట్ అవుతూ వింటూ ఐ వాజ్ జస్ట్ చేంజింగ్ మై ఎక్స్ప్రెషన్స్. ఈ సెడ్ ఓకే నౌ ఇది అయిపోయింది, నీకు మోసం అయిపోయింది, ఆ స్టోరీని అలా నీకెవరో చాలా ప్రేమిస్తున్నారు, నీకు చాలా ప్రామిసెస్ ఇచ్చారు, తర్వాత నీకు మోసం చేసి ఇప్పుడు నీకు ఒక కాఫీ షాప్కి పిలిచి నువ్వు వద్దంటున్నారు, అప్పుడు నువ్వు తనకి ఏం చెప్తావు అంటే జస్ట్ ఐ ఫెల్ట్ బ్యాడ్ అండ్ ఐ లుక్డ్ అట్ హిస్. హీ సెడ్ లుక్ అప్ ఇంటూ మై ఐస్. నేను లుక్డ్ అట్ హిమ్, సెడ్ ఓకే యు ఆర్ మై హీరోయిన్. సింపుల్గా. నేను వీళ్ళు ముగ్గురు మరి ఈమె టీవీలో కూడా వస్తుంది కదా, ఈమె కాకుండా నేను ఎలా అని నేను అనుకుంటా. అంటే ఈ యొక్క సీన్ కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా కంప్లీట్గా వాళ్ళ ముందే. అవునవునవును అంతే. ఆమె ఉన్నారు, మా మేనేజర్ ఉన్నారు, మా మమ్మీ ఉన్నారు. హరి బికాస్ ఇమీడియట్లీ హీ సెడ్ ఓకే అండ్ దెన్ ఆఫ్టర్ దట్ హీ లెఫ్ట్ ఫర్ ఎయిర్పోర్ట్. లాస్టెస్ట్ మినిట్లో నేను కలిసాను అనమాట. సో కలిసి తర్వాత తను తెలుగు వచ్చా అన్నారు. రాదు. విన్నావా? లేదు. ఐడియా ఉందా? లేదు. సో బట్ యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, యూ కెన్ రిపీట్ తెలుగు వర్డ్స్. ఐ సెడ్ హౌ, ఎలా సౌండ్ అవుతుందని అంటే నేను ఒక సెంటెన్స్ చెప్తాను, అది అలాగే నాకు రిపీట్గా చెప్పాను. ఒక సెంటెన్స్ చెప్పారు, నేను అది ఇమిటేట్ చేశాను. ఓకే డన్, నీకు ఒక 2 daysలో నేను కాల్ చేస్తాను, హైదరాబాద్ వచ్చేసి యూ ఆర్ డూయింగ్ మై ఫిల్మ్ అని వెళ్ళిపోయారు. నేను ఇంకా ఇంత ఈజీగా ఒక సినిమా అవుతుందా నాకు డౌట్. ఇది ఫ్రాడ్, ఏదో సమ్ స్కామ్. దిస్ ఇస్ సచ్ అ ప్రిటీ గర్ల్, దే ఆర్ ఆల్ దేర్, హౌ కమ్ ఐ అవుట్ ఆఫ్ నోవేర్. నేను క్యాజువల్, వాళ్ళు మొత్తం మేకప్ అవన్నీ వేసుకుని కూడా ఉన్నారు, నేను మామూలుగా ఇలా వచ్చాను. సో ఐ డోంట్ సీ ఎనీ పాసిబిలిటీ. ఊరికే 2 days నాకు బాధ, నేను సాడ్ అవుతానేమో అని చెప్పుంటారని నేను కేర్లెస్. మళ్ళీ ఐ డి నాట్ ఫాలో అప్ నథింగ్. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 2 days ఐ గెట్ అ కాల్, హలో యూర్ రెడీ, రేపు టికెట్ వేస్తున్నాను. అంటే మీరు నిజంగానే మాట్లాడుతున్నారా అంటే అవును. నువ్వు ఏమనుకున్నావు మరి, జోక్ అనుకున్నావా, వచ్చేయి అన్నారు. అంటే ఫస్ట్ తేజ గారిని అంటే ఈ అప్రోచ్ అనేది మొత్తం చేసేటప్పటికి స్కామ్, అమ్మో ఏముంటది, అన్ని వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అనుకున్నారు. ఎన్ని జరగవు. ఎవ్రీబడి కీప్స్ టెల్లింగ్ ఐఎమ్ బిగ్ దిస్, ఐఎమ్ బిగ్ దాట్, నేను పెద్ద ఇది తెలుసా అని కానీ చెప్తూనే ఉంటారు. కానీ నిజంగా అది ఉంటుందా అని మనకు జరిగేంత వరకు తెలియదు కదా. సో బిఫోర్ దిస్ తెలుగు మూవీ 1000 అబద్ధాల కంటే ముందు హిందీ సినిమాస్ మూవీ అంటే ఆ టైంలో ఏదైనా ఇట్లాంటి జరిగిందా ఏదైనా? స్కామ్ లాంటిదా? స్కామ్ జరగలేదు బికాస్ ఆఫ్ మాస్టర్ జీ. ఈవెన్ తేజ గారిని కలవాలని కూడా పంపించింది మాస్టర్ జీ కాబట్టి అదొక గ్యారంటీ. బికాస్ షీ యూస్ టు చెక్. ఈవెన్ దాని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ తో చేసేటప్పుడు కూడా ఓకే నవ్ యు ఆర్ డూయింగ్ అ ఫిల్మ్ మాస్టర్ జీ ఇప్పుడు దాకా సినిమాలు చేసావు కానీ సురేష్ ప్రొడక్షన్స్తో చేయడం అంటే ఇప్పుడు నువ్వు ఒక ప్రాపర్ సినిమా చేయబోతున్నావు అన్నట్టు. సో షీ యూస్ టు గైడ్ మీ, షీ యూస్ టు టెల్ మీ ఇది ఓకే, ఇది నాట్ ఓకే. ఆమెకి అవసరమే లేదు, ఆమెకే 10 ఉన్నాయి టెన్షన్స్, బట్ ఆల్వేస్ యూస్ టు మానిటర్ దట్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. సో డెఫినెట్లీ మీటింగ్ తేజ గారు వాజ్ బికాస్ ఆఫ్ హర్ అడ్వైస్. అండ్ హిందీలో ఎవ్రీబడి యూస్ టు బి సరోజ్ ఖాన్ కి స్టూడెంట్ అనగానే ఓకే డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. జాగ్రత్త. ఇప్పుడు కూడా అందుకే నేను అంటున్నా, అక్కడ నేను ఎక్కువ యాక్టివ్ లేక
లేకపోయినా ఆ రెస్పెక్ట్ సరోజ్ ఖాన్కి స్టూడెంట్ అనే ఒక, ఎందుకంటే ఆఫ్టర్ మాధురి దీక్షిత్ ఐ డోంట్ థింక్ షీ హ్యాస్ స్టూడ్ బై సమ్ వన్ సో స్ట్రాంగ్లీ. సో నా కోసం అంతలా ఎక్కడైనా వెళ్తే ఈమె ఎవరని చెప్తే నా డాటర్ అని చెప్పేవారు. అందరూ ఏజ్ క్యాల్కులేట్ మ్యాచ్ అవ్వట్లేదే ఎలా అని అలా చూస్తారు, కానీ అడిగే ధైర్యం లేదు. అడాప్ట్ డాటర్ అండి, చెప్పొచ్చు కదా. నా కూతురు అయ్యే ఛాన్స్ లేదా, నాలా కనిపించదా, నాలా లేదా, ఊరికే వాళ్ళకి అలా కాదు ఇలా కాదు అంటారు. అలా కాదు, షీఈ్ మై స్టూడెంట్. నేను ఆమెకి బ్లడ్ షేర్ చేయలేదు కానీ నా విద్య షేర్ చేసుకున్నాను. షీఈ్ మై బ్రెయిన్ చైల్డ్, షీఈస్ టు సే. ఈ బొయ్య పొద్దల మూవీ టైంలో తేజ గారితో వర్క్ చేసేటప్పుడు సో ఆయనతో ఎలా ఉండేది? యూజువల్గా అంటే ఇండస్ట్రీలో ఆ టైంలో మేము వినింది ఏంటంటే తేజ గారు సో హీరోయిన్స్ని కొట్టేవాళ్ళని, సో సీన్ సరిగ్గా రాకపోతే సో ఆయన చూపించే అగ్రెషన్ అనేది వేరు. అంటే టువర్డ్స్ మూవీ పట్ల ఆ డెడికేషన్ కానీ ఏం చేసినా కానీ ఆ సీన్ రాబట్టాలనుకున్నారు. సో ఇట్లాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా? నాతో జరగలేదు, ఎందుకంటే నేను వచ్చిన స్కూల్ ఆఫ్ థాట్. ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ హిజ్, ఇప్పుడు కూడా ఎక్కడ కలిసినా ఆల్సో వీఆర్ లైక్ వెరీ కోర్డియల్ బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ ద సిమిలర్ స్కూల్ ఆఫ్ థాట్. ఓకే, సి వెన్ యూ కమ్ ఫ్రమ్ గురుకుల్ సిస్టమ్ ఆర్ యూ వెన్ యూ వర్క్, ఇది ఏమవుతుందంటే ఈ హీరోయిన్స్ ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కానీ ఆయన ముందు వర్క్ చేసిన హీరోయిన్స్ వాట్ ఎవర్ ది స్టోరీస్ ఆర్, హీరోయిన్ మైండ్ సెట్ ఏంటంటే దే ఆర్ ఓన్లీ లైక్ మాస్టర్ జీ సెడ్. ఇప్పుడు మాస్టర్ జీ ఆల్సో ఈజ్ వెల్ నోన్ ఫర్ బీయింగ్ అబ్యూజివ్ ఆర్ షౌటింగ్ హీరోయిన్స్ ఆర్ ఈవెన్ హీరోస్ ఆన్ ద సెట్ బికాస్ దే కమ్ ఫ్రమ్ ఒక గురుకుల్ సిస్టమ్ నుంచి వచ్చారు. అందరూ ఒక గురు కింద ఎంతో సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని ఒక్క స్టెప్ రాంగ్ అయినా ఇక్కడ నుంచి చేతిలో ఉన్నది డైరెక్ట్ కాళ్ళకి వెళ్ళి పడుతుంది. అంటే టార్గెట్ అనేది మిస్ అవ్వదు. మైక్ అయితే లైట్ అయితే లైట్, అది చేతిలో ఏముందనేది కూడా చూడరు. ఏ ఇస్కో అని ఇలా టక్ అని వెళ్ళి అక్కడే పడుతుంది, వాళ్ళ నీకో కాళ్ళకో పడుతుంది, వాళ్ళకి ఓకే ఇంజరీ మాస్టర్ జీ కొట్టారు. సి దట్ ఈస్ బికాస్ దే లవ్ దేర్ జాబ్ సో మచ్, ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. అండ్ దే హ్యావ్ వర్క్డ్ ఇన్ ద ఇండస్ట్రీ విదౌట్ మానిటర్, విదౌట్ రీల్స్ ఉన్న టైంలో వర్క్ చేశారు. అంటే మాస్టర్ జీ లాస్ట్ వరకు కూడా ఇది మానిటర్ చూసేవారే కాదు, ఇలా చూసే చెప్తారు ఆ అమ్మాయి ఫ్రేమ్లో రాదు, ఈ అమ్మాయి ఫ్రేమ్లో రాదు, ఈ 10 డాన్సర్స్ని కట్ చేయండి. తర్వాత అంటుంది ఇంతే కదా ఈ కదా, సో వాళ్ళు రారు కదా, వాళ్ళు ఎందుకు నిలబెట్టేశారు. ఇక్కడ మానిటర్లో చూసిన వాళ్ళు కూడా అంత క్లియర్గా చెప్పరు, కానీ వీళ్ళకి. సో తేజ గారు కూడా సేమ్ స్కూల్ ఆఫ్ థాట్, దే డోంట్ డిపెండ్ ఆన్ దాట్ యూనో ఏమంటారు ఒక ఎక్విప్మెంట్ మీదనో ఇంకో మనిషి మీదనో, అలా లేదు. సో ముందు ఉన్న వ్యక్తికి కూడా అంతే వాళ్ళు అదే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ ఓన్గా టాలెంట్ లేదనుకో, లేకపోయినా వీళ్ళు చెప్పిందన్నైనా అర్థం చేసుకుని చేసే క్యాలిబర్ ఉన్న వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారు. మేనేజర్స్ కానీ మిగతా వాళ్ళు అందమ్ ఫిగర్ ఇవన్నీ చూసి తీసుకొస్తారు, కానీ రిసీవింగ్ కెపాసిటీ టాలెంట్ లెవెల్ అంత ఉండదు. ఒక్కసారి చెప్తారు, ఫస్ట్ టైం చాలా బాగా చెప్తారు. తేజ గారు కూడా మాస్టర్జీ కూడా చిలకలా చెప్తారు ప్రేమగా, ఇది చూడమ్మా బంగారం అని చెప్తారు. మీరు ఓకే అంటారు, అక్కడ వెళ్ళి ఏదో చేస్తారు. సెకండ్ టైం పర్లేదు, ఏం పర్లేదు, వాళ్ళు ఒక్కసారి మిస్టేక్ అందరు చేస్తారు. సెకండ్ టైం, థర్డ్ టైం, దాన్ని మించి మళ్ళీ 4th 5th 10 టైమ్స్ కూడా అదే ఏంటంటే ఆ స్కేల్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటది. ఫస్ట్ చెప్పిన బుజ్జి బంగారం అనేది లాస్ట్ వచ్చేటప్పటికి ఏముండవు, వేరేది వస్తుంది. నిన్ను సైన్ చేశాను చూడు, అది నా దరిద్రం, సారీ ఐఎమ్ సారీ టు మై సెల్ఫ్, ఇలాంటి వర్డ్స్ వస్తాయి. సో ఐ టోటలీ అండర్స్టాండ్ దట్ అండ్ ఐఎమ్ మై సెల్ఫ్ లైక్ దట్. నేను కూడా నేను ఇచ్చే ఛాన్సెస్ 3, నేనే ఒక్కసారి 2 సార్లు వరకు నాకు అర్థం అవ్వకుండా ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తే నాకేస్తారు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఈ ఫీల్డ్లో, నీకు లేదు ఈ టాలెంట్. దట్స్ హౌ ఐ ఫీల్ బికాస్ ఇట్ షుడెంట్ టేక్ దట్ మచ్ ఆఫ్ అ టైమ్ ఫర్ అ ట్రైన్డ్ టెక్నీషియన్ ఆర్ ఆర్టిస్ట్. సో తేజ గారికి నాకు చెప్పే అవసరమే లేదు, నేనే నన్ను తిట్టుకుంటూ ఉంటాను. అలా సెల్ఫ్ తిట్టుకునేలా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. వి బోత్ వర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ వుడ్ గివ్ మీ వన్ సీన్, నాకు ఇది ఇంత ఒకే షాట్లో ట్రాలీ షాట్లో ఒకే టేక్లో అయ్యేలా చూసుకో, ఓకేనా? ఓకే, పింకీ ప్రామిస్ హీ విల్ గో, ఐ విల్ కమ్ బ్యాక్, ఫస్ట్ టేక్లో అయిపోతుంది. హీస్ టు టెల్ మీ, నా సెట్లో నువ్వు ఇది క్లాప్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకు, నా సెట్లో క్లాప్ ఇవ్వడాలు ఒక టేక్కి విసిల్ ఇవ్వడాలు అవన్నీ ఏముండదు, నీ సీన్ మీద ఫోకస్ చేయి చాలు అని. ఓకే, నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ 2-3 టైమ్స్ నా ఒకే టేక్కి అయ్యేసరికి మొత్తం యూనిట్ మొత్తం క్లాప్ చేశారు. హీ వాజ్ లుకింగ్ అట్ ద మానిటర్ బిఫోర్ హీ కుడ్ సే కట్, అట్ ద మూమెంట్ ఐ ఫినిష్డ్ మై డైలాగ్ ఎవ్రీబడి క్లాప్డ్. హీస్ లైక్ సరేలే సరే. So instead of him being disappointed with me, he used to always be impressed, he used to be happy, and I learned Telugu within 15 days. Within one schedule I had already learned Telugu. ఇది ఇప్పుడు మీరు మాట్లాడుతున్న తెలుగు అప్పుడు నేర్చుకునేది క్లారిటీ లేదు, బట్ తెలుగు బేసిక్ అంటే ఆ డైలాగ్స్ కి మెమరైజ్ చేసే టెన్షన్ లేదు నాకు. ఇమీడియట్ ఆన్ ద స్పాట్ ఒక డైలాగ్ చెప్పినా నేను నేర్చుకుని చెప్పేస్తాను. ఓకే, ఫ్రమ్ జీరో నాలెడ్జ్ టు ఐ లెర్న్. ఏమండి ఎలా ఉన్నారు, టిఫిన్ అయిపోయిందా, పొద్దున అమ్మ ఇంత నేర్చుకుందామా హీరోయిన్, ఇంత క్విక్ లెర్నర్ అయితే మీరు. సో యూస్ టు సే ఆల్వేస్ ఆన్ ద సెట్, ఎక్కడ మా లడ్డు హీరోయిన్ ఎక్కడ.
సో అప్పుడు దీనికన్నా స్లిమ్ ఉంటే కూడా హీ యూస్ టు స్టిల్ కాల్ మీ లడ్డు బ్యాక్ దెన్ ఓన్లీ ఎక్కడ చూడు అక్కడ తిరుగుతుంది, నేర్చుకున్నావా, లైన్స్ వస్తున్నాయా, ఐ టు బి రోమింగ్ అరౌండ్ టాకింగ్ టు పీపుల్, ఈమె అంతా అయిపోయినట్టు తిరుగుతుంది ఏంటి అని. సో ఇట్ వాస్ వెరీ ఫన్. ఎప్పుడు సెట్లో నా వల్ల లేదా మన సీన్స్ వల్ల డైలాగ్స్ వల్ల డిస్కషన్ ఒక చిన్న స్ట్రెస్ కూడా నెవర్ కేమ్. సో ఒకసారి సెట్లో అందరు అదే చెప్పారు, నువ్వు అంతా తిరుగుతున్నావు, నవ్వుతున్నావు, హహా అంటున్నావు, నీకు కొట్టలు పడతారు చూడు, కొడతారు మీకంటే. ఎందుకంటే అప్పుడు చెప్పారు ఈ స్టోరీస్ అన్ని. మీకు ఫుల్ డే ఎప్పుడు ప్రతిరోజు కొట్టేవారంట, ప్రతి పొద్దున సాయంత్రం కొట్టేవారంట, ఆ హీరోయిన్ ఫుల్ డే ఏడుస్తూ కూర్చున్నదంట సెట్లో అవన్నీ. సో ఒక 2 days నేను కొంచెం డల్ అయిపోయాను. డైరెక్టర్ గారు నోటీస్ చేశారు, ఎందుకు లడ్డు ఎందుకు సాడ్గా ఉంది, పిలవండి, కమ్ హియర్. ఓకే. అండ్ హీ యూస్ టు ట్రీట్ మీ లైక్ అ స్మాల్ కిడ్ బికాజ్ ఐ వాస్ జస్ట్ 18 దట్ టైమ్. సో ఐ కేమ్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? నో ప్రాబ్లమ్. వై సడన్లీ యువర్ డల్? నువ్వు డల్గా ఉన్నావు, నాకు కనిపిస్తుంది, నువ్వు 2 days నుంచి అంత ముందుట్లా లేవు, ఏమైందంటే లేదు అందరూ నాకు చెప్తున్నారు మీకు ఇష్టం ఉండదంట ఇలా తిరిగితే, నేను నీకేమైనా చెప్పానా? లేదు. మరి మీకు వాళ్ళు చెప్పింది ఎందుకు? నీకు నేను కొట్టానా? లేదు. తిట్టానా? లేదు. నేను పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? లేదు. ఊరికే పిలిచి కొట్టడానికి సినిమా ఎందుకు చేయాలి? ఎక్కడైనా వెళ్ళి కొడుతూ ఉండొచ్చు కదా. నాకు సినిమా బాగా రావాలి. సినిమా బాగా నడుస్తున్నప్పుడు నేను ఎందుకు ఊరికే ఎవరు పిలిచి కొట్టడానికి నాకేం పిచ్చి కాదు. యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్ వెల్, యు ఆర్ అ హ్యాపీ పర్సన్, బీ హ్యాపీ. యూ వాంట్ మీ టు ప్రామిస్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి దట్ ఐ విల్ నెవర్ హిట్ యూ. ఐ సెడ్ ఓకే. అండ్ హ్యాండ్ ఎక్కడ చూపి, హ్యాండ్ ఇలా ఫింగర్లో ఐ ప్రామిస్ దిస్ గర్ల్. నేను ఈమెకి ఎప్పుడు కొట్టను. సో అందరు చెప్పేవారు, అదేంటి నీ మీద లవ్లో పడ్డారా ఏంటి అసలు, అది ఒక్కరోజు తిట్టట్లేదు, ఫుల్ హ్యాపీగా. ఫస్ట్ హీరోయిన్ ఎగిరి బర్డ్ లాగా తిరుగుతుంది మొత్తం తేజ గారి సెట్లో, అది కూడా అని చెప్పి. సో ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ లెర్న్డ్ అ లాట్. అంటే ఆ మూవీలో కూడా స్కూటీ సీన్ ఉంటుంది కదా, అరే అదైతే భలే ఉంటుంది అసలు. ఆ స్కూటీ నాకు యాక్చువల్లీ స్కూటీ రైడింగ్ కూడా రాదు. సో ఏం చేసేవారు, రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అది. సో ఆ స్కూటీని నాకే ఇచ్చేసారు. ఇంకా డైలీ నువ్వు నీ స్టే నుంచి లొకేషన్ దాకా రామోజీ ఫిల్మ్ సిటీ లోపు నువ్వే రౌండ్ వెళ్తూ ఉండు. సో నేను ఆ స్కూటీ తీసుకుంటూ రౌండ్ వెళ్తూ ఆ స్కూటీలోనే లొకేషన్కి రావడం, స్కూటీలోనే నా రూమ్కి రిటర్న్ వెళ్ళిపోవడం అవన్నీ. బట్ ఓవరాల్ ఐ నెవర్ టుక్ ఎనీథింగ్ యాజ్ అ బ్యారియర్ ఆర్ యాజ్ అ నెగటివ్. ఆయన ఇచ్చింది ప్రతిదీ ఒక టెన్షన్, అమ్మా నాకు ఇంత ఇచ్చారు, నాకు టెస్ట్ చేయడానికి ఇస్తున్నారు అలాంటి. నౌ సీ హీ విల్ గివ్ యూ 1 whole page, 1 hourలో బై హార్ట్ చేయి అంటారు. ఓ టార్చర్, డైరెక్టర్ గారు చాలా టార్చర్ అని ఆలోచిస్తే అదే టార్చర్గా ఆలోచించవచ్చు. బట్ నో, ఓకే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ సంథింగ్. ఐ యూస్ టు రోమ్ అరౌండ్, దీన్నే నాకు ఇంగ్లీష్లో రాసి ఇవ్వండి అని ఒకరితో, తర్వాత దాని మీనింగ్ ఏంటి అని ఇంకొకరితో. సో ఐ యూస్ టు అండర్స్టాండ్ ద మీనింగ్, మెమరైజ్ ఇన్ ఇంగ్లీష్, కీప్ ఇట్ రెడీ బై 1 hour. సో వెన్ హీ కమ్స్ బ్యాక్, పాపా రెడీ. అసలు సో నవ్వుతూ ఆడుతూ పాడుతూ సినిమా అయిపోయింది. ఆ టైంలో కూడా ఇంకా దాంట్లో కొన్ని సీన్స్ అయితే ఇప్పటికీ, సో ఇట్ వాస్ వెరీ, అంటే కామెడీ సీన్స్ కానీ కొన్ని లవ్ సీన్స్ కానీ చాలా బాగా అనిపించింది. అంటే తేజ గారు దాంట్లో ఇంకొక టైప్ ఆఫ్ మూవీ అనేది కూడా, సో ఈ మూవీ అనేది కూడా బయటకి తీసుకొచ్చారు. అండ్ ఆ మూవీ రిజల్ట్ అనేది కూడా పెద్దగా, సో ఆ టైంలో ఏమన్నా మీరేమన్నా బాధపడ్డం కానీ అట్లా ఏమన్నా? లేదు, ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్, నేను సూపర్ హిట్ అవుతానని నేను ఆలోచించనే లేదు కదా అసలు. ఫస్ట్ నుంచి ఆలోచన అనేది కూడా ఏ మూవీస్లో లేదా అసలు. నేను ఎందుకంటే ఫర్ మీ ఎవ్రీథింగ్ ఇస్ ద బోనస్ ఓన్లీ కదా. నేను హీరోయినే అవుతాను అనుకోలేదు, అయిపోయాను. తెలుగులోకే వస్తాను అనుకోలేదు, వచ్చేసాను. తేజ గారు లాంటి డైరెక్టర్తో చేస్తాను అనుకోలేదు, చేశాను. సో ఎవ్రీథింగ్ ఇస్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. ఈవెన్ నాకు ఇంకొకటి ఎందుకు లేదంటే, ఇప్పుడు కూడా 1 సినిమా సక్సెస్ అనేది మేబీ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అవ్వకపోవచ్చు, బట్ ప్రతి ప్రాజెక్ట్ ఏదో ఒక రకంగా సక్సెస్ అవుతుంది ఇన్ 1 way or the other. ఫర్ మీ ఇప్పుడు ఫస్ట్ స్కెడ్యూల్ తేజ గారితో కంప్లీట్ చేసి బాంబే వెళ్ళాను. సెకండ్ స్కెడ్యూల్ ముందే, బిఫోర్ వి కుడ్ స్టార్ట్ సెకండ్ స్కెడ్యూల్, 1 day తేజ గారు కాల్డ్ మీ అండ్ ఈజ్ లైక్, ఓ హీరోయిన్ ఏంటి, నువ్వు వచ్చేసే, మళ్ళీ నీకు హైదరాబాద్ వదలదు ఇంకా, నువ్వు హైదరాబాద్ రిటర్న్ రావాలి అన్నారు. ఎందుకు, ఏమైపోయింది అంటే, యు నో సురేష్ ప్రొడక్షన్స్? ఐ సెడ్ నో. ఓకే, ఇట్ ఈస్ లైక్ యష్ రాజ్ ఫిల్మ్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. ఐ సెడ్ ఓకే, దే వాంట్ టు సైన్ యూ ఫర్ దేర్ ఫిల్మ్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, లైక్ హౌ, నా తెలుగులో సినిమా కూడా రాలేదు కదా అంటే, ఈ సెడ్ లేదు, మన పోస్ట్ ప్రొడక్షన్ రామానాయుడు స్టూడియోస్లోనే అవుతుంది, వాళ్ళు హీరోయిన్ వెతుకుతుండేసరికి. సో తేజ గారు ఆల్రెడీ లైక్డ్ మై వర్క్ సో మచ్ దట్ హీ కన్సిడర్డ్ షోయింగ్ మీ టు సురేష్ బాబు గారు. అదర్వైజ్ సినిమా రిలీజ్ కూడా కాలేదు. ఫస్ట్ స్కెడ్యూల్ ది రషెస్ సురేష్ బాబు గారు చూశారు. అప్పటికి చాలా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరికీ వాళ్ళు ఇది స్క్రీన్ టెస్ట్ అవన్నీ చేసి వర్కౌట్ అవ్వట్లేదు, అవన్నీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. హూ విల్ బీ ద హీరోయిన్ ఫర్ భీమవరం బుల్లోడు వాజ్ అ బిగ్ క్వశ్చన్.
సో హీ కాల్ యా ప్లీజ్ సో అప్పుడే హీ సెడ్ దట్ సురేష్ బాబు గారు హ్యాస్ సీన్ యువర్ రషెస్ అండ్ హీ వాంట్స్ టు మీట్ యూ. సో ఐ మెట్ హిమ్ అండ్ ఐ సైన్ భీమవరం బుల్లోడు ఈవెన్ బిఫోర్ ద సెకండ్ స్కెడ్యూల్ ఆఫ్ వేయ బదాలు. ఓకే. సో భీమవరం బుల్లోడు's ఫస్ట్ స్కెడ్యూల్ అండ్ వేయ బదాలు సెకండ్ స్కెడ్యూల్ వాస్ గోయింగ్ ఆన్ టుగెదర్. రిలీజ్ కూడా అయ్యేటప్పుడు ఐ వాస్ షూటింగ్ ఫర్ భీమవరం బుల్లోడు అండ్ అటెండింగ్ ద ప్రమోషన్స్. సో ఐ నెవర్ ఫెల్ట్ దట్ దిస్ ఫిల్మ్ is not doing well or that film is not benefiting. Every film, every effort has benefited me in some or the other way. ఓకే. సో అలా వన్ బై వన్ అనేది అన్నీ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. ఓకే. సో ఈ ఫిల్మోగ్రఫీ టైంలో ఈ భీమవరం బుల్లోడు తర్వాత సో ఎక్కడో కొంచెం ల్యాగ్ అయిపోయినట్టు కెరియర్ అనేది కూడా గ్రాఫ్ అనేది కూడా డౌన్ అయిపోయినట్టు జరిగింది. సో వాట్స్ ద రీజన్? అంటే స్క్రిప్ట్ సెలెక్షన్ వైజ్ అనుకోవచ్చా, లేకపోతే సో ఏంటి డ్రాబ్యాక్ ఏంటి? మల్టిపుల్ ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ. ఒకటి, ఇప్పుడు దాకా నేను వచ్చింది ఒక ఏమైపోయింది, ఎప్పుడు నేను ఆ పొల్యూటెడ్ సిచ్యువేషన్ని చూడలేదు. థింగ్స్ లైక్ కాస్టింగ్ కౌచ్, దట్ యాక్చువల్ ఏమంటారు ఒక బేసిక్ రియల్ హీరోయిన్ రూట్ అనేది నేను విన్నాను. అప్పుడు మాస్టర్జీ అలాంటిది లేదని నాకు చెప్పి తీసుకొచ్చారు, ప్రొటెక్టెడ్గా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మా మమ్మ కూడా నా దగ్గరనే ఉన్నారు, నాతోనే ఉన్నారు. వెయ్య బదులు తేజ గారితో సేఫ్గా జరిగింది. ఇమ్మీడియట్లీ భీమవరం బుల్లోడు కూడా అలాగే జరిగింది. ఐ వర్క్డ్ విత్ ఆల్ క్రెమ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. Suddenly I was exposed to crude, mass, all this general people, everybody from the industry who was coming to me with different mindsets and requirements. Suddenly they're telling me big movies antaru kani మాట్లాడేటప్పుడు ఇలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు. నేను అప్పుడు లేదు, ఇలాంటిది నేను ఇప్పుడు దాకా చేయలేదంట, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేయాలి? వెన్ ఐ వాజ్ అ నో బడీ, అన్రికగ్నైజ్డ్ హీరోయిన్, ఫ్రెష్ ఫేస్ ఉన్నప్పుడే ఫేస్ చేయని విషయాలు సడన్గా. బట్ మై బీట్ సరోజ్ ఖాన్ గారు, బీట్ తేజ గారు, దే హెడ్ ఆల్ టోల్డ్ మీ దట్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ దిస్, యూ హ్యావ్ టు చూజ్ యువర్ ఓన్ పాత్. అది డిఫికల్టీస్, ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ కష్టాలు వస్తాయి, సెకండ్ హాఫ్ బాగుంటే సో కష్టాలు అనేది వస్తాయి. యూ హ్యావ్ టు బి వైజ్ అండ్ చూస్. ఇంకా నీ జర్నీ నువ్వు ఎలా ప్లాన్ చేస్తావు అనేది నీ చేతిలో ఉంది. అది ఓన్ డిపెండెన్స్. ఎస్. సో ఐ వాజ్ అవేర్. బట్ వెన్ ఇట్ కేమ్ టు మీ ఐ ఫెల్ట్ వెరీ యక్కీ దట్ వై డూ ఐ హ్యావ్ టు ఫేస్ ఆల్ దిస్, ఇవన్నీ నాకు అవసరమా? ఇప్పుడు కూడా ఈవెన్ టుడే ఐ కెన్ రియలీ డూ మచ్ మోర్ వర్క్ దెన్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ. అంటే దగ్గరున్న వాళ్ళందరూ మీకు 100 సినిమాలు చేయొచ్చండి అంటారు, చేయొచ్చు కూడా. బట్ దే ఆల్ కమ్ విత్ యర్ ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ విచ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ మై మైండ్ సెట్. నేను అన్నాను కదా, నా అబ్బాయికి నాకు అది సెట్ అవ్వదు. సో నేను ఒకటి ఆ రీజన్. పోనీ వేరే ఏదైనా చేద్దామంటే ఆ ఒక ఎరాలో ఎలా అంటే అన్ని సినిమాలు ఒకేలాంటివి, హీరో చేంజ్, బ్యానర్ చేంజ్, అవన్నీ చేంజ్, కానీ హీరోయిన్ అంటే నేను చేసిన సినిమాలు కూడా బై గాడ్స్ గ్రేస్ అవి లేవు. లేకపోతే హీరోయిన్ కాలేజ్ స్టూడెంట్ అయి ఉంటుంది, లేదా ఒక రిచ్ ఫాదర్ అమ్మాయి ఉంటుంది, లేదా పువర్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఆమె పని ఏంటి? అందంగా కనిపించడం, అటు అమాయకంగా ఉండటం, అవన్నీ. తర్వాత ఒకరోజు బ్యాగ్ తీసుకొని మార్కెట్ వెళ్తూ ఉంటుంది. మార్కెట్ వెళ్ళేటప్పుడు విలన్స్ చూసి విసిలేస్తారు, ఆమె కింద చూసి ఇటు వెళ్తూ ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ కమర్షియల్. ఎస్. నా బ్యాగ్ కింద పడిపోతుంది, బ్యాగ్ తీసేటప్పుడు నాకు క్లీవేజ్ కనిపిస్తుంది, దానికి వాళ్ళు జ్వల్లేస్తారు, దానికి హీరో చూస్తారు, వెళ్ళి కొడతారు, నన్ను సేవ్ చేస్తారు. లేదా నేను టెంపుల్కి వెళ్తుంటాను, ఆ సన్నివేశాలు మాత్రమే సగం చేంజ్ అవుతుంది, అందులో ఉన్న కంటెంట్ మాత్రం సేమ్. నాకు అది ఇంకొకరు చేసేటప్పుడు చూడడానికి ప్రాబ్లం లేదు, కానీ అలాంటి సిచ్యువేషన్లో నేను నన్ను చూడలేను. దట్ I know that is so that అబ్లా నారి నాకెవరో వచ్చి కాపాడాలి. I wanted to act, I wanted to perform, I wanted to play different roles. Now that stereotypical heroine 2 times చేశాను. కన్నడలో కూడా ఒక 2 సినిమాలు అలాంటివి చేశాను. మళ్ళీ అలాంటివే 10 సినిమాలు చేయంటే నేను చేయడం ఒకటి, అలాంటి రోల్ నేను చేసేయగల అక్కడికి అయిపోయిందంటే ఓకే, అది రిలీజ్ కూడా అవుతుంది కదా, స్క్రీన్ మీద చూడాలి. మళ్ళీ అది నా కజిన్స్తో, నా ఫ్యామిలీతో చూసే వాళ్ళు నవ్వి చచ్చిపోతారు అందరూ. అదేంటి నువ్వు కిడ్నాప్ అవ్వడం ఏంటి, నిన్ను తీసుకెళ్ళిపోవడం ఏంటి, నీకోసం వాళ్ళు కొట్టుకోవడం ఏంటి? అది చాలా నాకు అప్పుడు బీయింగ్ ద ఎడ్యుకేటెడ్ పర్సన్ దట్ ఐ యామ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఐ కుడెంట్ యాక్సెప్ట్ దట్ సచ్ అ ఫిల్మ్ మీ వాచింగ్ విత్ మై పేరెంట్స్ ఆర్ మై ఫ్యామిలీ, దే విల్ లాఫ్ ఎట్ మీ. నవ్వుతారా? నేను అసలు చూసేవాళ్ళు కదా. డెఫినెట్లీ, బికాస్ ఇట్ ఇస్ సో ఫన్నీ. అంటే ఎవరో చేసేటప్పుడు పరిచయాలు లేని మనుషులు, కానీ మా సిస్టర్ ఇలా ఏంటి అది టెంపుల్కి వెళ్ళి ఏమి అలా చేస్తున్నావు, అదేంటి మార్కెట్లో అలా అవుతుంది అని చెప్తే ఇట్స్ నాట్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ మోర్ సీరియస్ బికాస్ క్లాసికలీ ట్రైన్డ్, properly trained in all my arts. I want something which can challenge my ability. కానీ ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్లో మీ డాన్స్కి సంబంధించి కానీ అండ్ ఒక క్లాసికల్ సైడ్ కానీ ప్రాపర్గా వచ్చిన మూవీస్ ఏది రాలేదు కదా, ఒక్కటి కూడా.
అసలు అదే నేను అన్నా కదా, మా గురుగారు కూడా వెయిట్ చేస్తూ చచ్చిపోయారు. బట్ ఐ థింక్ అప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. అప్పుడు బై ద టైమ్ ఐ కేమ్ బై 13-14 ఎవ్రీబడి వాజ్ హీరోయిన్ అంటే ఇంత కాస్ట్యూమే వేసుకుని ఉండాలి, ఏదో స్కిన్ షో ఉండాలి, ఏమీ లేకపోతే ఎంత ట్రెడిషనల్ అని చెప్పినా సీన్స్లో ఎంత ట్రెడిషనల్గా ఉంటే కూడా సాంగ్స్లో అయితే స్కర్ట్ అండ్ బ్లౌజ్ వేసుకుని నేవల్ అయినా చూపించుకోవాలి, క్లివేజ్ అయినా చూపించుకోవాలి, అలాంటిదే రిక్వైర్మెంట్స్ ఎక్కువైంది. కానీ నిజంగా అయితే మాధురి దీక్షిత్ గారికి వచ్చిన అవకాశాలు, శ్రీదేవి గారికి వచ్చిన అవకాశాలు, ఇప్పుడు నేను చేస్తానని చెప్పిన అలాంటి అవకాశాలు లేవు కదా. అలాంటి స్క్రిప్ట్, అలాంటి సాంగ్స్ అలాంటి లేనే లేదు. ఈవెన్ సో ఆ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ కానీ కొన్ని మూవీస్ అనేది కూడా చేశారు కదా మీరు. ఎలాంటిది అంటున్నారు మీరు? స్టీరియోటిపికల్ హీరోయిన్ అదే మినిమం చేశాను. యాజ్ మచ్ యాజ్ లెస్ దట్ లైక్ భీమవరం బుల్లోడు గివ్స్ మీ ద హీరోయిన్ స్పేస్, బట్ అట్ ద సేమ్ టైమ్ నాట్ స్టీరియోటిపికల్ హీరోయిన్ అనేది లేదు. నాకు కొంచెం నా క్యారెక్టర్ ఒక ఆర్క్ అనేది ఉంది, స్టార్ట్ టు ఫినిష్ ఏదో ఒకటి ఉంది. సో ఇట్ వాస్ నాట్ ఈవెన్ తేజ గారు డిడ్ నాట్ ప్రెజెంట్ మీ యాజ్ వన్ ఏమంటారు ఒక సెట్ ప్రాపర్టీ లాంటి అట్లేం లేదు. ఈవెన్ అందులో ఏంటంటే ప్రాపర్ గా మీకంటే ఒక క్యారెక్టరైజేషన్ కానీ దానికి ఇంపార్టెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఫిల్మ్ ఉంటుంది. అలాంటిది సెలెక్ట్ చేశాను. కానీ తర్వాత ఇలాంటివి చిన్న చిన్నవి జస్ట్ నాకు పేరు ఉంది కాబట్టి హీరో మంచి పెద్ద హీరో అయినా హీరో గారికి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ హీ విల్ డూ దట్ ఫిల్మ్ బికాస్ ఇట్ ఈస్ గివింగ్ హిమ్ హైప్. బట్ ఫర్ మీ నేను అవన్నీ ఇప్పుడు నేను కాదని చెప్పిన ప్రాజెక్ట్స్ అన్ని వేరే వాళ్ళు చేశారు. అప్పుడు నాకు అందరూ వచ్చి చెప్పారు, చూడండి మీరు కాదంటున్నారు కాబట్టి వేరే వాళ్ళకి గ్యాప్ వస్తుంది. అదర్ పీపుల్ హూ ఆర్ నాట్ as సక్సెస్ఫుల్ as me were taking up those films and they gained the name. But where are they today? On the long run, it is not adding to your career. అది నంబర్ ఆఫ్ ఫిల్మ్స్కి యాడ్ అవుతుంది అంతే కానీ మేబీ డబ్బులు సంపాదిస్తున్నారు అంతే కానీ కెరియర్ వైజ్, గ్రోత్ వైజ్, ఆర్టిస్ట్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్ ఏమీ ప్లస్ మైనస్ లేదు ఆ సినిమాల్లో. అటెండెన్స్ అంతే, నేను ఇండస్ట్రీలో ఉన్నాను అని అంతే ఉంది. కానీ నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏం చేయగలుగుతావు అనేది ఇప్పుడు ఆ సినిమాల్లో కూడా నా యాక్చువల్ క్యాలిబర్ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం లేదు. అంటే మీరు చేసిన మూవీస్లలో ఊరికే ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎప్పుడైనా కానీ అరే ఇది చేయాల్సింది కాదే అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ రిగ్రెట్ అనేది ఏదైనా ఉందా? లేదు, రిగ్రెట్ అయితే అసలు ఏం లేదు. నో, బట్ అంటే ఇఫ్ అట్ ఆల్ ఐ ఫెల్ట్ దట్ ఐ షుడెంట్ డూ సచ్ అ ఫిల్మ్ అగైన్, ఇట్ వాజ్ అ మల్టీ స్టారర్ ఆఫ్టర్ ఐ డిడ్ జయ జానకి నాయక. జయ జానకి నాయక చేసేటప్పుడు నాకు అలాంటి మల్టీ స్టారర్లో వర్క్ చేసి దానికి ముందు చేయలేదు. అండ్ మధ్యలో చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. అందరూ చెప్తున్నారు మీరు చేయట్లేదు. ఇంకా సరే లెట్స్ డూ, ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ, లెట్స్ ట్రై అని చెప్పి ఐ అగ్రీడ్ ఫర్ జయ జానకి నాయక. ఐఎమ్ హ్యాపీ. అన్నిట్లో కూడా నాకు పేరు అయితే వచ్చింది థ్యాంక్స్ టు ఆడియన్స్. జనాలు నేను ఇంత చిన్న ముక్కలో ఉంటే కూడా నోటీస్ చేశారనేది నాకే ఆశ్చర్యంగా ఉంది. బికాస్ నేనే నన్ను నోటీస్ చేసేలా లేదు. అక్షయ్ చేస్తే నా రోల్ పోతుంది ఆ సినిమాలో. ఏం లేదు, అది నాట్ ఈవెన్ వన్ ప్రాపర్ సీన్ ఆఫ్ మీ స్పీకింగ్ పర్టికులర్ డైలాగ్, ఒక క్యారెక్టరైజేషన్ అనేది ఏం లేదు. ఒక వదిన అలా ఉంటుందంతే. సో నేను ఆ సినిమా చేసేటప్పుడే ఆలోచిస్తున్నా, ఈ సినిమా చూడాలి కూడా కదా, ఎలా చూడాలి నేను. ఐ షుడెంట్ టెల్ అబౌట్ దిస్ ఫిల్మ్ టు ఎనీబడి ఇన్ మై హౌస్ బికాస్ ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్. ఐ హావ్ ఓన్లీ చేంజ్డ్ క్లోత్స్ అండ్ ఐమ్ స్టాండింగ్ అండ్ ఐమ్ దేర్ అండ్ ఐమ్ క్రయింగ్ విత్ ఆల్ ద విమెన్. అలా అని బాధపడేలా లేదు, ఎందుకంటే ఎవరికి ఏం లేదు అక్కడ చేయడానికి. ఆల్ విమెన్ ఆర్ జస్ట్ సిట్టింగ్ ఇన్ అ గ్రూప్ అండ్ క్రయింగ్. And I'm like, why am I doing this film? నేను ఏం ఆలోచించా ఒప్పుకున్నాను ఈ సినిమా అని షూటింగ్ టైంలో ఆలోచిస్తున్నా. అండ్ ఐ టు టెల్ ఎవ్రీబడి, అమ్మా నాకు ఈ సినిమా ఎప్పుడు ఒకసారి అయిపోతుంది. అందరూ ఎందుకు ఇలా చెప్తున్నావు అంటే నాకు ఏమి జాబ్ సాటిస్ఫాక్షన్ రావట్లేదండి. ఈ సినిమా చేసి నాకు ఆ లోపల నుంచి ఒక చిన్న సినిమాలో కూడా ఫుల్ లెంత్ మంచి రోల్ చేసి వచ్చే ఆనందం ఇక్కడ నాకు ఏమీ లేదు. నాకు డ్రెస్ మంచి చేసుకుంటాను, కరెక్ట్. మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కరెక్ట్. నాకు లాస్ లేదు. But I'm not feeling happy about doing that job. I'm feeling like I'm dead. Why have I even come here? So later on I felt దాని తర్వాత I got many such similar big banner films with such characters. సర్ అంటే ఒక్క క్యారెక్టర్ అనేది పెద్ద మూవీస్ లో చేసామంటే ఇంకా నెక్స్ట్ రాబోయే క్యారెక్టర్స్ అనేది కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ జోన్ లోనే వస్తాయి. వదిన, అక్క, సిస్టర్, ఫ్రెండ్, సేమ్ ఆ టైప్. I said no, it's not giving me that. అది వద్దు, నాకు అది కిక్ రావట్లేదు, హ్యాపీనెస్ కూడా రావట్లేదు. ఎందుకు అంటున్నారు మంచి పేమెంట్ పోనీలే, ఆ పేమెంట్ కొన్ని రోజులకి తిని ఫినిష్ అయిపోతుంది, కానీ సినిమా ఫర్ ఎవర్ ఉంటుంది కదా. నాకు వద్దండి, నాకు రిగ్రెట్ అనేది లేదు. కానీ మళ్ళీ అలాంటి సినిమా అయితే నేను ఇంకోసారి చెయ్యననే క్లారిటీ నాకు ఆ సినిమా వల్ల వచ్చింది. ఓకే, సో అందుకోసమేనా నెక్స్ట్ #69 సంస్కార్ కాలనీ చేయడం కానీ. ఎస్, అప్పుడు దాని తర్వాత ట్రాన్సిషన్ వచ్చింది ఇండస్ట్రీలో కూడా. ఐ థింక్ సంస్కార్ కాలనీ తెలుగు ఇండస్ట్రీలో 2012లో చెయ్యరు, చేసిన అవదు. అంటే పీపుల్ కూడా యాక్సెప్ట్ చేయడానికి దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దోస్ కైండ్ ఆఫ్ ఆ మైండ్ సెట్ లేదు, ఆ ట్రాన్సిషన్ అప్పుడు లేదు. బట్ విత్ దిస్ టైమ్ ఐ థింక్ మెనీ పీపుల్ లైక్ మీ, మేబీ ఫిల్మ్ మేకర్స్ లైక్ మీ, ఆడియన్స్ అందరికీ అనుకుని ఉంటారు. ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు కదా, మంచి పెద్ద సినిమా అంటారు, మంచి ఆర్టిస్టే ఉండరు. బిగ్ బ్యానర్, బిగ్ స్క్రిప్ట్,
బట్ నైస్ క్యారెక్టర్స్, బట్ యు ఆర్ టేకన్ యాక్టర్స్ హూ కెనాట్ డెలివర్ దోస్ క్యారెక్టర్స్. వై? బికాస్ ఆఫ్ యువర్ పర్సనల్ రీజన్స్. బట్ అదే రోల్ ఒక మంచి ఆర్టిస్ట్కి వచ్చి ఉంటే ఆ డబ్బులు కూడా రైట్ ప్లేస్కి పోయేవి, ఆ డబ్బులు రిటర్న్ వచ్చేవి, ఆడియన్స్కి కూడా వాళ్ళకి ఇష్టం ఉన్న ఆర్టిస్ట్ని చూసే ఒక అవకాశం ఉండేది. మీరు ఆడియన్స్కి ఇష్టం ఉన్న వాళ్ళని చూడట్లేదు, మీకు ఇష్టం ఉన్న వాళ్ళని, మీరు మాటలకి సెట్ అయ్యే వాళ్ళని తీసుకుంటున్నారు. అలాంటి ఎవరికి లాభం అవుతుంది దాంట్లో? మీ డబ్బులు కూడా పోతున్నాయి, ఆడియన్స్కి కూడా ఇంట్రెస్ట్ లేదు. సినిమా ఇండస్ట్రీకే, ఒక తెలుగు ఇండస్ట్రీకే ఎంత పెద్ద లాస్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఫేవరెటిజం అండ్ దిస్ బకెట్ సిస్టమ్. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? ఎవరికి ఏం రావట్లేదు. సో దట్ ఈస్ వెన్ ఐ థింక్ ఈవెన్ స్మాల్ ఫిల్మ్ మేకర్స్, మీడియోకర్, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్, యంగ్స్టర్స్ ఆఫ్ అవర్ మైండ్ సెట్ ఇవన్నీ నోటీస్ చేసి ఉంటారు. సో ఇవన్నిటికన్నా కంటెంట్ని మధ్యలో పెట్టుకుని మంచి కంటెంట్ విత్ మంచి ఆర్టిస్ట్తో చేస్తే ఆడియన్స్ ఇస్ రెడీ కదా. ఆడియన్స్ డజంట్ కేర్. అ ఫిల్మ్ బికమ్స్ బిగ్ అండ్ స్మాల్ నాట్ బికాస్ ఆఫ్ ద మేకింగ్ బడ్జెట్, బికాస్ ఆఫ్ ద కలెక్షన్ బడ్జెట్. మనం 400 crores పెట్టి సినిమా తీయొచ్చు. 400 crores వస్తే కదా. ఇప్పుడు 4 crores లో సినిమా తీసి, ఇప్పుడు మలయాళం సినిమాలు ఎన్ని వస్తాయి? 4 CR, 5 CR, 10 CR లో తీస్తారు, 100 CR రిటర్న్ తీసుకుంటారు. అందులో ఎవరు పెద్ద స్టార్ అయి ఉండరు, ఎవరు బిల్డప్, కంటెంట్ ఇస్ ద కింగ్ కదా. సో యూజువల్ గా ఉండదు. ఈవెన్ ఇప్పుడు మెయిన్ గా ఇండియా అంతా మలయాళం మూవీస్ గురించి మాట్లాడుకుంటుంది అని అంటే బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ లిటరేట్స్, దే ఆర్ ఎడ్యుకేటెడ్, దే నో దిస్. ఇక్కడ ఏమైపోయింది? డబ్బు ఉంది, వాళ్ళకు ఒక మిస్గైడ్ చేసే వాళ్ళు కూడా అప్పుడే రెడీ ఉన్నారు పక్కన. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ప్రొడ్యూస్ చేస్తాను అనగానే అవునా సార్ అయితే ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పడానికి ఒక 2 managers, 2 wrong గైడర్స్ అందరూ రెడీగా ఉంటారు. మీకు కూడా ఎక్కడో రాంగ్ గైడెడ్ చేసిన వాళ్ళు కూడా ఎక్కడో కనిపించినట్టున్నారు. డెఫినెట్లీ నాకు కనిపిస్తారు. ఐ ఫీల్ లైక్ ఓ మై గాడ్, మా మేకప్ మ్యాన్, పాత మేకప్ మ్యాన్ ఉండే, ఆయన చనిపోయారు కోవిడ్ టైంలో. హీ వాజ్ లైక్ మై గుడ్ ఫ్రెండ్ బికాస్ వి ట్రావెల్డ్ 2015 నుంచి 2020 దాకా హీ వాజ్ విత్ మీ. In all languages we have traveled together, we have seen all ఇలాంటి. సో ఏంటండి గంగాధర్ గారు ఇలా చేస్తున్నంటే, ఏం చేద్దాం మేడం, మబ్బులో ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయలేం. తర్వాత అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్స్ లో ఎప్పుడైనా కానీ సో ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ చెప్పి మీరు నమ్మిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? లేదు అంటే మాకు థ్యాంక్ఫుల్లీ ఐ హ్యాడ్ సచ్ బ్యాచ్. స్మార్ట్. ఎందుకంటే ఐ డోంట్, నేను ఇన్స్టెంట్ గా ఎగిరి పడను దేనికి కూడా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఆల్సో ఐఎమ్ లైక్ ఓకే ఇట్ ఈస్ లుకింగ్ నైస్, లెట్ us give it some time, let it cool down, okay, and then we can discuss later. సో అలా చెప్తాడు. తర్వాత గంగాధర్ గారు చెప్పే ఒక మాట ఉండే, ఇప్పుడు ఆయన కూడా పైన నుంచి నవ్వుతున్నాడేమో. సో వాట్ హీస్ టు సే, మేకకి ఒక్కొక్కసారి కట్ చేయడానికి తీసుకెళ్తారు కదా, అప్పుడు చూడండి బ్యాండ్ పిలుస్తారు, మాల వేస్తారు, బిందీ వేస్తారు. వాడేమనుకుంటాడు నేను దేవుడేమో, నన్ను పూజ చేయడానికి తీసుకెళ్ళిపోతారు, నన్ను తీసుకెళ్ళిపోయి ఒక పెద్ద ప్యాలెస్ లో కూర్చోపెట్టి నాకు పూజ చేస్తున్నారు వీళ్ళందరూ అనుకుని ఫుల్ బ్యాండ్ కి మ్యూజిక్ కి డాన్స్ చేస్తూ వెళ్తాడు, బలవడానికి తీసుకోబోతున్నట్టు. కానీ పక్క వాళ్ళందరూ అప్పుడు ఎవరో ఒకరు వస్తే చెప్తారు, కాదురా నిన్ను తీసుకెళ్ళిపోయి నిన్ను కట్ చేస్తారు రా, వెళ్ళకు అంటే నీకు కుళ్ళు. అంతే కదా, యూఆర్ జెలస్ ఆఫ్ మీ. నాకు అందరూ బ్యాండ్ ప్లే చేస్తారని నీకు కుళ్ళు వస్తుంది, ఐ నో ఇట్, బట్ ఐ నో ఐ విల్ గో అండ్ బికమ్ కింగ్ అని చెప్పి వెళ్తుంటారు. ఎవరెవరు వచ్చి కాదురా కాదు నువ్వు చచ్చిపోతావు వినరు. ఇంకా లాస్ట్ అక్కడికి వెళ్ళి కత్తి ఇక్కడ టచ్ అయ్యేటప్పుడు వాడికి ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, వాడు చెప్పాడే నాకు అక్కడ. అప్పుడు వినాల్సింది నేను దేవుడిని కాదు, దేవుడి కోసం కట్ అయ్యేవాడు. సో చాలా సార్లు అలా అవుతూ ఉంటుంది, బట్ we can see it, but at that time not everybody is ready to take that advice or understand. Even in the industry now we are seeing Malayalam industry, we are not learning, very few are learning. ఎవరి నుంచి కూడా ఎవరో ఒకరు మనకిన బెటర్ ఏదో ఒకటి చేస్తున్నారంటే దాన్ని వినడంలో తక్కువతనం ఏం లేదు కదా. యూ డోంట్ బికమ్ స్మాల్ బై లెర్నింగ్ ఫ్రమ్ సంబడి ఎల్స్. యూ హ్యావ్ 400 crores, make 10 films of 4 crores each, hire good directors, give chances to new minds. Why do you want to put 400 crores in one film and lose it all? అదర్ దెన్ దట్ 40 crores ది చేసినా పర్లేదు, 4 crores ది చేసినా పర్లేదు. అలా చేయడంలో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంతో డైరెక్టర్స్ పాపం తిరుగుతున్నారు, నాకు చాలా మంది మీట్ అవుతారు, న్యూ కమ్మర్స్ హూ వాంట్ టు డెబ్యూ ఆర్ హూ హ్యావ్ డన్ 1 or 2 films. దే హ్యావ్ గుడ్ స్క్రిప్ట్స్ బట్ దే డోంట్ హ్యావ్ బిగ్ స్టార్స్, దే డోంట్ హ్యావ్ బిగ్ ప్రొడ్యూసర్స్. బట్ ఇఫ్ దెర్ ఇస్ సమ్మన్ హూ హ్యాస్ 40 crores or if has 400. మీరు చెప్తున్నట్టు ఈ స్టార్ జమానా అనేది కొన్ని రోజులు కనుమరుగైపోవచ్చు అనుకోవచ్చా? అవ్వాలి. ఐ ఆల్సో డోంట్ వాంట్ టు బికమ్ ద ఓన్లీ స్టార్. నో, ఎవ్రీబడి షుడ్ బి దే. దట్ ఈస్ ద ఫన్. ఒక రన్నింగ్ రేస్ లో ఒకరే పరిగెడితే ఫస్ట్ వచ్చినట్టు కాదు కదా, మిగతా వాళ్ళని పరిగెత్తనివ్వట్లేదు కదా. పరిగెత్తగలిగే వాళ్ళని కట్టేసి మీరు ఒకరే పరిగెట్టి నేను ఫస్ట్ వచ్చాను అంటే అది ఫస్ట్ కాదు కదా. ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్ అట్ రన్నింగ్ యూ మస్ట్ హ్యావ్ ద కరేజ్ టు సే లెట్ us all run together. ఓకే,
ట్రూ రూలర్, ఒక కింగ్. ఒక ముందు వార్ ఉండేది, కానీ ఆ వార్లో కూడా రూల్స్ ఉండేవి. కత్తి ముందుటి వాడి దగ్గర కత్తి లేకపోతే నువ్వు అటాక్ చేయొద్దు. అప్పుడు అంత కదా, ఆ యుగమే అలాంటిది. సో ఇఫ్ నీ ఈక్వల్ కాలేని మనిషితో ఫైట్ చేయకూడదు, నీకన్నా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళతో డిస్కషన్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు, ఫైట్ పెట్టకూడదు. సో ఆల్వేస్ నీ ఈక్వల్, నువ్వు ఒక్కరిని ఈక్వల్ అనుకుంటే ఫేర్ గేమ్ కి పిలు, ఫేర్ గేమ్, గివ్ ఎవ్రీబడి ఫేర్ ఆపర్చునిటీ, లెట్ ఎవ్రీబడి రన్ అండ్ దెన్ విన్. Okay. Or even if you lose, accept that okay, this person is better than me. Nobody become, in that the whole society, the whole industry benefits. Ento mandiki employment vastundi, ento bad cinemalu ravu. When an experienced producer gives opportunity to a upcoming director or something, he gets better guidance, he gets an opportunity, and at the same time మీరు 40 crores తో 10 సినిమాలు తీసేటప్పుడు ఆ 10 సినిమాల్లో ఏదో ఒకటైనా హిట్ అవుతుంది కదా. అప్పుడు ఈ 40 crores ఈజీగా కలెక్ట్ చేయొచ్చు కదా. అసలు ఈ యొక్క నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థమవుతుంది. కానీ మీరు 40 crores ఒకటే సినిమా తీసి అది మొత్తం మునిగేసి ఊరికే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని 4 పోస్టర్లు పెట్టడంలో మీకు డబ్బులు వచ్చాయా? రాలేదు కదా. ఆ పోస్టర్ కోసం కూడా డబ్బులే పోయింది కదా, సక్సెస్ మీట్ కోసం కూడా డబ్బులే పోయింది కదా. ఫేక్ సక్సెస్ మీట్ కన్నా కీప్ అ రియల్, ట్రై ఫర్ అ రియల్ సక్సెస్ మీట్. మీరు ఎప్పుడైనా కానీ ఫేక్ సక్సెస్ మీట్లో పాల్గొన్నారా? లేదా? నేను ఫేక్ ప్రెస్ మీట్కి వెళ్ళాను, నేను సినిమాలు అన్నీ చేస్తాను, నేను చేసిన అన్ని సినిమాలకి నేను సపోర్ట్ చేస్తాను. కానీ కొన్ని నిజంగా లేని విషయాలు ఇప్పుడు నాకు తెలుసు. ఐ నో వన్ సినిమా ఐ డన్, ఆ షూటింగ్ చేసేటప్పుడే తెలుస్తుంది దిస్ సినిమా ఇస్ గోయింగ్ టువర్డ్స్ హిట్. సమ్ సినిమా ఐ నో దిస్ సినిమా ఇస్ నాట్ డూయింగ్ వెల్, బట్ ఐ విల్ నాట్ స్టాప్ గివింగ్ మై ఎఫర్ట్స్ ఆర్ సపోర్ట్. ఐ విల్ డూ, బట్ ఐ విల్ టెల్ ద డైరెక్టర్ ఆల్సో. నేను వాళ్ళకి చెప్తాను, ఇది పెద్ద లేదండి, పెద్ద హై ఎక్స్పెక్టేషన్ పెట్టకండి, వీ విల్ ట్రై, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. దే విల్ ఆల్సో సే ఎస్ మేడం, బట్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్. బట్ వెన్ ఎవర్ ఐ గో ఎనీవేర్ ఐ విల్ నాట్ టెల్ ఆడియన్స్ దిస్ విల్ బీ సూపర్ హిట్, మీకు చాలా నచ్చుతుంది అని నేను ఎప్పుడు చెప్పాను. అది చెప్పడానికి నా కాన్షియన్స్ కూడా నాకు వదలదు. అండ్ ఎందుకు అలా చెప్తే నా రేపటి రోజు నిజంగా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు నేను చెప్పిన ఎవరు నమ్మరు. అంటే మీరైతే కమింగ్ టు యువర్ ఫిల్మోగ్రఫీ, సో తెలుగు విషయం పక్కన పెట్టేస్తే కన్నడ, తమిళ్, మలయాళం, తులు, కొంకణి. సో కొంకణి లాంగ్వేజ్ గురించి నాకైతే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంతవరకు అదొక లాంగ్వేజ్ ఉందని తెలుసు, బట్ కాకపోతే అందులో కూడా వాళ్ళు మూవీస్ చేస్తారని మాత్రం తెలియదు. అది మీరు యాక్ట్ చేశారు అవన్నీ తెలుసుకుంటుంటే కొంకణి లాంగ్వేజ్లో మూవీస్ కూడా చేస్తారా అని అనిపించింది. ఎన్ని మూవీస్ చేశారు అందులో? నేను త్రీ యాక్టింగ్ చేశాను, ఒకటిలో ప్లేబ్యాక్ సింగింగ్ చేశాను. ప్లేబ్యాక్ సింగింగ్, వావ్, మల్టీ టాలెంటెడ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ కొంకణి ఇండస్ట్రీలో నేను పాపులర్ యాజ్ అ సింగరే. ఫస్ట్ నేను స్టేజ్ మీద ఎక్కింది ఫర్ కొంకణి స్టేజ్ యాజ్ అ సింగర్ అట్ ది ఏజ్ ఆఫ్ 8. బేబీ ఎస్తర్ అంటే మ్యాంగ్లూర్లో చాలా పాపులర్ అనమాట అప్పుడు, యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ స్టేజ్ మీద సింగింగ్. సినిమాలు యాక్చువల్లీ ఎక్కువ అవ్వట్లేదు, కానీ కొంకణిలో సినిమాలు ఎప్పుడో అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టైంలో కొన్ని అయ్యాయి, కొన్ని సినిమాలు చేశారు. దాని తర్వాత ఒక 15-20 years లాగ్ వచ్చింది. తర్వాత 15 years తర్వాత నెక్స్ట్ కొంకణి చేసిన సినిమాలే, అందులో నేను హీరోయిన్గా వచ్చిన ఫస్ట్ అది నషీబా సోఖేల్ అని ఒక సినిమా చేశాను. అది కూడా ఎలా అయిందంటే అదే ఒక 15-20 years గ్యాప్, నో ఫిల్మ్స్ ఇన్ కొంకణి. ఆ బ్లాక్ అండ్ వైట్ టైంలో ఎలా ఉండేదంటే ఆల్ దీస్ గోవన్ మ్యూజిషియన్స్ అండ్ ఆల్ బిఫోర్ దే వెంట్ టు బాలీవుడ్. ఇప్పుడు బాలీవుడ్లో ప్రైమరీలీ మ్యూజిషియన్స్ ఎవరంటే గోవన్ మ్యూజిషియన్సే. ఆల్ దిస్ యాంథనీ, మై నేమ్ ఇస్ యాంథనీ గొన్సాల్వెస్. సో దట్ యాంథనీ గొన్సాల్వెస్ వాస్ రియలీ అ వెరీ గుడ్ మ్యూజిషియన్ ఫ్రమ్ గోవా హూ యూస్ టు ప్లే ఫర్ దట్ మ్యూజిక్ డైరెక్టర్. సో యాజ్ అ ట్రిబ్యూట్ టు హిమ్, హీ వాస్ హిస్ రైట్ హ్యాండ్. సో ఆయన కోసం నా మోస్ట్ ఫేవరెట్ మేకప్ మ్యూజిషియన్ పేరే ఆ సాంగ్ లో చేశారు. ఓకే. సో అలా చాలా మంచి గోవన్ వెరీ గ్రేట్ మ్యూజిషియన్స్, వెరీ మంచిగా మ్యూజిక్ రాయడం అండ్ ప్లే చేయడం వచ్చిన వాళ్ళందరూ తర్వాత బాలీవుడ్కి వెళ్ళిపోయారు. దాని ముందు కొంకణి ఇండస్ట్రీ వాజ్ వెరీ గుడ్. And many Konkani films have been bought by Bollywood and remade in Bollywood and released in Bombay. అలా బ్లాక్ అండ్ వైట్ టైంలో. ఓకే. దాని తర్వాత ఇలాగే అయిపోయింది. అందరూ ఇక్కడ బాగుంటే సడన్ గా నువ్వు మంచి మ్యూజిషియన్ అనగానే దే టు ప్యాకప్ అండ్ గో టు బాంబే. అంతే కదా, ఇక్కడ బాగున్నా, ఇక్కడ మనం తోపు అయిపోయామంటే నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి, నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోవాలి అని అందరూ ఏమనుకున్నారు, ఎలాగో ఇక్కడ చేసి కూడా నెక్స్ట్ వెళ్ళేది బాలీవుడ్ అయితే సడన్ డైరెక్ట్ గా బాలీవుడ్ కే వెళ్ళిపోవచ్చు కదా. ఆర్డి బర్మన్ గారు, లక్ష్మీలాల్ ప్యారేలాల్ గారు, వీళ్ళందరూ దే టు హైర్ గోవన్ మ్యూజిషియన్స్. సో అలా ఈవెన్ యాక్ట్రెసెస్ ఫర్ దట్ మ్యాటర్, యాక్ట్రెసెస్ కూడా ఇప్పుడు దీపికా పడుకోన్ మదర్ టంగ్ కొంకణి అండ్ జెనీలియా గారు కొంకణి, ఇలియానా గారు కొంకణి. బట్ ఎవ్రీబడి వాట్ దే ఆర్ థింకింగ్ వెన్ వీఆర్ గెటింగ్ రోల్స్ ఎనీవేర్ ఎల్స్, ఇది చిన్న ఇండస్ట్రీ ఇక్కడ మా ఊర్లోనే ఎందుకు కావాలి. సో నో బడీ ట్రైడ్ కాంట్రిబ్యూటింగ్ టు ద కొంకణి ఇండస్ట్రీ.
ఐ వాజ్ పాపులర్ హియర్ తెలుగు అవన్నీ చేస్తున్నప్పుడు ఒకరు నాకు అలాగే ఇండస్ట్రీలో కలిసిన వారు ఒక మెంగ్లోరియన్ కొంకణి డైరెక్టర్, బట్ హీస్ పాపులర్ ఇన్ భోజ్పురి ఇండస్ట్రీ. భోజ్పురి అసలు కనెక్షనే లేదు. బాంబేలో కలుస్తుంటారండి. ఇప్పుడు లైక్ ఇక్కడ ఎలా మనం తిరుగుతూ వి మైట్ సడన్లీ మీట్ తమిళ్ డైరెక్టర్, సో దేర్ ఇన్ బాంబే యూ విల్ మీట్ భోజ్పురి పంజాబీ డైరెక్టర్స్, కీప్ మీటింగ్ ఫర్ వేరియస్ ఈవెంట్స్. అందరూ ఏ ఈవెంట్ ఉంటే కూడా వాళ్ళ అవార్డ్ సెరమనీస్ అవన్నీ బాంబేలోనే పెడతారు, బికాస్ భోజ్పురి యాక్టర్స్ ఆల్సో దే లివ్ ఇన్ బాంబే మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఆయన ఒక 2 ఈవెంట్స్లో అలా కలిసేసరికి మెంగ్లోరియన్ అని చెప్పేసరికి ఆయన చెప్పారు, నేను డైరెక్టర్, మన ట్రాజెడీ ఏంటంటే అన్ని మెంగ్లోరియన్ ఆర్టిస్ట్, కొంకణి ఆర్టిస్ట్ వేరే ఇండస్ట్రీస్లో పాపులర్ ఉన్నారు, కానీ కొంకణిలో ఏం చేయట్లేదు. కొంకణిలో సినిమా అనే సబ్జెక్టే లేదు. మన అందరు కలిసి రిటర్న్ వెళ్ళి ఒక సినిమా చేయాలి. ఊర్లో చెప్తే తెలుగులో హీరోయిన్ అంట, హిందీలో హీరోయిన్ అంట అని చెప్తున్నారు, కానీ కొంకణిలో హీరోయిన్. సో అన్నారు, నీకెలా ఒక చిన్నప్పుడుది చాలా పేరుంది, బేబీ ఎస్తర్ మళ్ళీ హీరోయిన్గా వస్తే చూడ్డానికి వస్తారు, సో నువ్వు ఓకే అంటే మనం ఒక సినిమా చేద్దామా అన్నారు. నేను స్టోరీ విన్నాను, స్టోరీ చాలా బాగుంది, ఒక మన నేటివిటీకి ఒక సెట్ అయ్యేలాగా చాలా బాగుంది, ఓకే చేద్దామని ఒక చిన్న బడ్జెట్లో చేశాం. ఆయన డైరెక్టర్, మీ హీరోయిన్ వన్ అనదర్ బాంబేలోనే రెమో డిసోజా కొరియోగ్రాఫర్, ఆయనతో అసిస్టెంట్గా పనిచేసే ఒక అబ్బాయి కూడా మెంగ్లోరియన్ అబ్బాయి. హీ వాజ్ అ గుడ్ డాన్సర్, గుడ్ హైట్, ఎవ్రీథింగ్. హీ వాజ్ అ హీరో. అలా చేసి ఒక మంచి గ్రూప్ చేసి సినిమా చేశాము. కానీ చాలా లో బడ్జెట్, ఎలా ఉంటుందో తెలియదు, బట్ బిగ్ బడ్జెట్ వేయడానికి రెస్పాన్స్ ఎలా ఉంటుందని తెలియదు. దానికి సెల్లింగ్ ఫ్యాక్టర్ ఒకటే, ఎస్తర్ ఇస్ కమ్ బ్యాక్, ఎస్తర్ హూ ఇస్ డూయింగ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు అండ్ ఆల్, ఇప్పుడు మళ్ళీ కొంకణికి రిటర్న్ వచ్చిందంట అనేది ఒకటే ఒక పబ్లిసిటీ ఫ్యాక్టర్. పోస్టర్ వేశారు రోడ్ పైన. ఫస్ట్ డే షో చూసి సెకండ్ హాఫ్ చూసేసరికి మా మమ్మీ అన్నారు, సినిమా సూపర్ హిట్ అని. అవునా అన్నాను. నాకేం జడ్జ్మెంట్ లేదు, ఎందుకంటే నాకు అది ఏం జరుగుతుంది, అది బాలేదు కదా, ఇది బాలేదనే నాకు అనిపిస్తుంది, బికాస్ నా స్టాండర్డ్స్ హయ్యర్ ఉన్నాయి, ఇక్కడ జరిగింది అంత లేదు. సెకండ్ డే నుంచి పోలీస్ బందోబస్తు అవుతుంది. ఆ సినిమా చూడడానికి బస్సుల్లో జనాలు వస్తున్నారు, బస్ నుంచి దిగేటప్పుడు రోడ్ బ్లాక్ అవుతుంది, పోలీస్ బందోబస్తు అవుతుంది. అండ్ దట్ బికేమ్ లైక్ హిస్టారిక్ హిట్. 15 years తర్వాత కొంకణి ఇండస్ట్రీ మళ్ళీ రీఓపెన్ అయిపోయినట్టు అయింది. ప్లేబ్యాక్ సింగింగ్ ఇంకో సినిమాకి చేస్తే ఆ సినిమాకి 3 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది. నాకు ఇప్పుడు మళ్ళీ గోవాలో బ్యాక్ టు బ్యాక్ షోస్ రావడం, నేషనల్ అవార్డ్స్ ఫర్ సింగింగ్. నో దట్ ఫిల్మ్ నాత్సయం కుంపాసార్ అనే ఒక కొంకణి ఫిల్మ్, దట్ వన్ 3 నేషనల్ అవార్డ్స్ అండ్ మెనీ ఫిల్మ్ ఫెస్టివల్స్. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్, దట్స్ అ వెరీ హై స్టాండర్డ్, హై బడ్జెట్, గుడ్ ఫిల్మ్. ఐ థింక్ మీతో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరికి విజువల్ గా కాంట్రవర్సీస్ లేకపోతే తెలుగులో ఉన్న దాని గురించి తెలుసు, కానీ ద అదర్ సైడ్ ఆఫ్ ద వేస్తారంటే ఎవరు తెలియదు. అలాగే ఉంది అక్కడ వాళ్ళకి, ఇక్కడ అది తెలియదు. గోవాలో దే నో మీ యాజ్ అ డిఫరెంట్ ఎస్తర్. అదే నేషనల్ అవార్డ్ అంటే ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్ కదా. ఓ వావ్. అనదర్ అది అయ్యాక నెక్స్ట్ సినిమా మై మదర్ ప్రొడ్యూస్డ్, బికాస్ దెన్ దెర్ ఇస్ నో ప్రొడ్యూసర్స్ ఇన్ కొంకణి. ఏదో ఒకరు వచ్చి చేశారు, మళ్ళీ వద్దబ్బా నాకు ఒకేసారి చేసి టైర్డ్ అయిపోయింది, నేను చేయను అన్నారు. అదే డైరెక్టర్ ఉన్నారు, నేనున్నాను. మమ్మీ అన్నారు ఇలాంటిది ఒక స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగొద్దు. అండ్ మై మదర్ హ్యాస్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ టిల్ నౌ. షీ సెడ్, వై కొంకణి ఇండస్ట్రీ నుంచి మనం ఇంత తీసుకున్నాం, ఇంత ప్రేమ ఉంది నా గురించి, సో వై నాట్, వెన్ దే లవ్ యూ, వెన్ దే ట్రస్ట్ యూ సో మచ్, వై నాట్ డూ అనదర్ ఫిల్మ్. వీ డిడ్ అనదర్ ఫిల్మ్ కాల్డ్ సోఫియా, దాట్ వన్ కర్ణాటక స్టేట్ అవార్డ్. That film. And I also ఎంత ఖర్చు అయింది? అది మేబీ ఒక 75 lakhs to 1 crore. సో టోటల్ మొత్తం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చేయడానికి. బట్ వి రికవర్డ్ ఇట్, వి వెంట్ ఇంటూ ప్రాఫిట్స్. వి వన్ కర్ణాటక స్టేట్ అవార్డ్. ఐ వన్ ద ఫస్ట్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఫర్ కొంకణి హిస్టరీలో. కొంకణి ఫిల్మ్స్ లో అవార్డ్ సెరమనీ పెట్టలేదు, ఎప్పుడు ఒక హీరోయిన్ కి బెస్ట్ యాక్ట్రెస్ అనేది రాలేదు. సో అలాంటి ఒక అవార్డ్స్ అనేది స్టార్ట్ చేసి ఫస్ట్ నాకే ఇచ్చారనమాట. హిస్టరీ క్రియేట్ చేసే అసలు. సో సమ్టైమ్స్ ఐ థింక్ వెన్ యూ లవ్ వాట్ యూ డూ అండ్ యూర్ సిన్సియర్లీ డూయింగ్ సంథింగ్, రివార్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏం వస్తాయి అనేది ఇంపార్టెంట్ కాదు. వస్తే లేకపోతే లేదు. బట్ along with the job satisfaction, everything comes along, everything follows. కానీ బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ అయితే నేను అనుకునేది ఏంటంటే, సో ఈస్టర్ గారికి ఒక ప్రాపర్ థియేట్రికల్ హిట్ అనేది కూడా ఎక్కడ లేదు అని అనుకుంటూ ఉన్నారు చాలా మంది. బట్ అంతకంటే మించిన హిట్ అయితే ఉంది. కన్నడలో కూడా ఒక సినిమా ఉంది విచ్ హ్యాస్ కంప్లీటెడ్ 365 days ఇన్ కర్ణాటక. అండ్ ఐ వన్ ఈవెన్ క్రిటిక్స్ అవార్డ్స్ వచ్చింది నాకు, బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ వచ్చింది. సో బట్ ఇన్ అ వెరీ డిఫరెంట్, అంటే నార్మలీ సక్సెస్ ఇక్కడ మార్కెట్ లో ఎలా గేజ్ చేస్తారంటే ఒక పెద్ద హీరోతో చేస్తే, లేదా ఒక పెద్ద బ్యానర్ తో చేస్తే, అక్కడ పర్ఫార్మెన్స్ లేకపోయినా పర్లేదు, 2 minutes రోల్ అయినా పర్లేదు, జస్ట్ ఆ సినిమాలో కనిపించింది అనగానే సక్సెస్. ఎవరిదో ఫేస్, నా జడ్జ్మెంట్ ఎలా అంటే, బీయింగ్ అన్ ఆర్టిస్ట్, పోస్టర్ మీద ఒకరి ఫేస్ ఉంది, ఆ ఫేస్ చూసుకుని అందరు థియేటర్కి వచ్చారు. ఆ సినిమాలో మీరు కూడా ఉన్నారు. ఆ సినిమా హిట్ అయింది మీ వల్ల కాదు. ఆ సినిమాకి రేపటి రోజు ఫ్లాప్ అయితే కూడా మీరు కారణం కాదు, హిట్ అయితే కూడా మీరు కారణం కాదు. యు ఆర్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్. యూ కాంట్ టేక్ క్రెడిట్ ఆఫ్ దట్.
I will not take credit. No, Jai Janaki Nayaka has created a world record. It is the highest watched film. Guinness World వచ్చింది అది. యా అండ్ ఏంటంటే ఇన్ యూట్యూబ్లో కూడా సో రికార్డ్ బ్రేకింగ్ Highest. వ్యూస్ Yes. హైయెస్ట్. అంతుంటే అది కూడా- కూడా ఐ డోంట్ నేను జై జానకి నాయకులో ఉన్నానంటే అండ్ దానివల్ల నేను నా ప్రైజ్ ఎక్కువ చేస్తానంటే ఇట్ ఫూలిష్నెస్. బట్ ద వరల్డ్ సీజ్ ఇట్ దాట్ వే. నార్మల్ ఆడియన్స్ ఎలా చూస్తారంటే ఒక అమ్మాయి ఒక పెద్ద హీరో పక్క నుండి ఆ సినిమా నడిపించింది హీరో, హిట్ అయింది హీరో వల్ల, ప్రొడక్షన్ వల్ల, ఎవరెవరో కొట్లాడితే ఎవరెవరో డబ్బులేసి పబ్లిసిటీ చేస్తే సినిమా ఆడింది, హీరోయిన్ పెద్ద హీరోయిన్ అయిపోయింది. యాక్టింగ్ రాదు, డాన్సింగ్ రాదు, చూడ్డానికి బాగాలేదు, హైట్ లేదు, ఏమీ లేకుండా కూడా జస్ట్ బికాస్ షీ డిడ్ అ బిగ్ ఫిల్మ్ ఐఎమ్ అ బిగ్ హీరోయిన్. నో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ ఫిల్మ్, it was only made in 50 lakhs, but it earned 70 lakhs. You were the poster face. Success. Even in Malayalam, that's what I'm saying. Malayalam industry lo 10 boys, now Manjumel boys. Yeah. Who is who? We don't know their names. కానీ రీసెంట్ టైమ్స్లో దీని గురించి కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. యా అండ్ So, వాళ్ళు ఒక సినిమా చేశారు, ఆ 10 మంది ఎవరు, బ్యానర్ ఏంటి, డజంట్ మ్యాటర్. దే మేడ్ అ ఫిల్మ్ విత్ సో మచ్ అమౌంట్, దే ఫెచ్డ్ సో మచ్ అమౌంట్. సక్సెస్ కదా. Yeah. ఓ నౌ యూ డిడ్ నాట్ డూ విత్ బిగ్ హీరో అంటే అది ఫ్లాప్ అని అర్థమా, అది సక్సెస్ కాదని అర్థమా? అలా కాదు. సో ఐ డోంట్, అందుకే నాకు పర్సనల్గా అడిగితే ఐ నెవర్ సీ దట్ ఇఫ్ ఐ వాజ్ అ నో బడీ ఇన్ సమ్ బిగ్ ఫిల్మ్, ఇట్ ఈస్ అషేమ్ ఫర్ మీ. నాకు అది ఎంబారస్మెంట్ యాక్చువల్లీ టు బీ ఇన్ అ ఫిల్మ్ వేర్ ఐఎమ్ నథింగ్, ఐ హావ్ నాట్. అదే ఇందాక చెప్పారు కదా జై జానకి నాయకలో, సో ఎందుకు మూవీ చేస్తున్నాను ఆ సాటిస్ఫాక్షన్ అనేది రాలేదు సీన్ అనేది. కూడా ఎస్తర్ ఈ సీన్ బాగా చేసింది అనే ఒక్క సీన్ కూడా లేదు. నేను ఉంటే ఆ ప్లేస్ లో ఏ అమ్మాయి ఉంటే కూడా నడుస్తుంది, నేనే ఉండాలని కూడా లేదు. సో అలాంటి రోల్ నాకు వద్దు. ఐ డోంట్ వాంట్ టు డూ అ రోల్ విచ్ అన్నిట్లో ఒక్క అమ్మాయి కావాలి, కాదు ఎస్తరే కావాలి, ఆ ప్రామినెంట్ అనేది ఉండాలి అని అనుకునేది. సో ద వేకెంట్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. ఎస్. సో యూ డైరెక్టెడ్ ద మూవీ, అది కూడా కన్నడ మూవీ. కన్నడ అండ్ కొంకణి బైలింగ్వల్ చేసాము. బైలింగ్వల్ చేశారా? Yes అండి, చేసేటప్పుడు 2 languages లో షూట్ చేసాము. సో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొంకణి లాంగ్వేజ్ ని పట్టుకొని వచ్చేస్తూ ఉన్నారు. సో దాన్ని పుష్ చేయడానికి కానీ. సో బికాజ్ ఐ ఫీల్ అంతే కదా, మీరు చెప్పినట్టు కొంకణి లాంగ్వేజ్ ఉందనేది, ఇప్పుడు గోవా అనేది అందరికి తెలుసు, బట్ గోవా స్టేట్ లాంగ్వేజ్ ఏది అంటే కొంకణి అనేది, గోవనీస్ అంటారు. But no, Konkani is the state language of Goa. Right. Everybody there speaks Konkani. So lakhs of people are speaking, but recognition ledu. Why? Because we have everybody has taken from the land, gone somewhere else and become big star, earned money, never came back. Somebody has to go back and give back. ఇప్పుడు ఇంటి నుంచి మనం అన్ని తీసుకుంటాం, మదర్ ఫాదర్ నుంచి తీసుకుని నేర్చుకుంటాము, పెద్ద అయిపోతాం, బిజినెస్ మ్యాన్ అయిపోతాం, ఏదైతే అయిపోతాము. తర్వాత అమ్మ నాన్న అక్కడే ఊర్లో ఒక పల్లెటూరులో చిన్న మట్టి ఇంట్లోనే ఉంటారు. మేము ఫుల్ సెంట్రల్ ఏసీలో ఎక్కడో లండన్ లో కూర్చుని ఉంటాం. డజంట్ మేక్ సెన్స్. నో, గో బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ, గివ్ బ్యాక్ టు దెమ్ సంథింగ్, అట్లీస్ట్ గ్రాటిట్యూడ్. సో ఇది గివ్ దెమ్ ఎవ్రీథింగ్. డైరెక్ట్ మెసేజ్ అనేది ఇచ్చేస్తూ ఉన్నారు. ఎవరైతే చేస్తూ ఉన్నారో రండి, చెయ్యండి ఒకటి అని. మన మదర్ ఇప్పుడు తెలుగు వాళ్ళు చూడండి, వై తెలుగు ఇండస్ట్రీ ఇస్ బిగ్, బికాస్ తెలుగు వాళ్ళకి వాళ్ళ తెలుగు లాంగ్వేజ్ మీద అంత అభిమానం, అంత ప్రేమ ఉంది. ఏ ఊరికి వెళ్ళినా తెలుగులోనే మాట్లాడతారు. మనం తెలుగు వాళ్ళని చెప్పుకుంటారు, ధైర్యంగా చెప్తారు, ప్రౌడ్ గా చెప్తారు. అండ్ ఏ ఇండస్ట్రీ ఎక్కడ వెళ్ళినా, ఎంత చిన్న జాబ్ లో ఉంటే, డబ్బులున్నా లేకపోయినా, అక్కడ ఒక తెలుగు సినిమా రిలీజ్ అయిందంటే వెతికి వెళ్ళి మరి సినిమా చూస్తారు. అలా ఉండటం వల్ల తెలుగు ఇండస్ట్రీ ఈ రేంజ్కి వచ్చింది. సో గ్రేట్ఫుల్. యాక్చువల్ హీరోస్, యాక్చువల్ పెద్ద స్టార్, ఇవన్నీ క్రెడిట్ షుడ్ గో టు ద audience. If Telugu people were not so contributing and so patronizing, how would the industry run? ఇప్పుడు మీరు అబ్రాడ్ వెళ్ళగానే తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్లోనే మాట్లాడి వాళ్ళతోనే కలిసి అక్కడే మిక్సప్ అయిపోయి ఉంటుండే, వేర్ వుడ్ తెలుగు సినిమా రిలీజ్ ఇన్ USA? అంతే. సో వేరే అయిపోయిండేది అది. సో ఆ ఒక రిసీవింగ్ అనేది కూడా ప్రతి వెళ్ళిన తర్వాత అలా ఉంది కాబట్టి ఎంతో రిచ్ అయిపోయినా, ఇక్కడ ఎంత పెద్దోళ్ళు అయిపోయినా, తెలుగు మీద ప్రేమ పెట్టుకుని, సినిమా మీద ప్రేమ పెట్టుకుని వెతికి మరి చూసినందుకు ఇండస్ట్రీ ఇంత పెద్దదో. ఇట్స్ ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్. సో ఈవెన్ ఇన్ గోవా, మ్యాంగ్లూర్ ఐ సే ద సేమ్ థింగ్. కొంకణి ఇంగ్లీష్ నేర్చుకోండి, ప్రతిదీ నేర్చుకోండి, బట్ మన మదర్ టంగ్, మన హోమ్, మన యాక్చువల్ ఐడెంటిటీ అనేది ఉంది కదా, అది మనతో పాటు ఉంటేనే కదా అది. ఐ కెనాట్ సడన్లీ నేను ఎస్తర్ అయిపోయాను కాబట్టి నొరోనా వదిలేస్తానని చెప్పను. మై నొరోనా ఆల్సో ఈజ్ ఎస్తర్ ఓన్లీ. దట్ ఈస్ మై ఫ్యామిలీ నేమ్, దట్ కమ్స్ విత్ మీ. సో వెన్ ఐ టేక్ ఇట్ అహెడ్, ఐఎమ్ టేకింగ్ మై ఎంటైర్ ఫ్యామిలీ, మై ఎంటైర్ కమ్యూనిటీ, మై ఎంటైర్ ఏమంటారు స్టేట్, everything with me. Tomorrow when I go out of India, I am taking the whole of India with me. So leaving behind something and only వాళ్ళతోనే కలిసిపోయి వీళ్ళని అలా వదిలేయటం is not my nature.